హాయ్ గైస్, ఈ వీడియోలో సి లాంగ్వేజ్ నేర్చుకుందాం. సో ఈ వీడియోలో సి లాంగ్వేజ్ 1 అవర్లో కంప్లీట్గా మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది అన్నమాట. ఈ వీడియో చూసిన తర్వాత మీకు సి లాంగ్వేజ్ అంటే ఏంటి, అసలు మొత్తం సి లాంగ్వేజ్లో మొత్తం ప్రోగ్రామ్స్ ఎలా రాయాలి, మీరు ఓన్గా ప్రోగ్రామ్ రాయగలుగుతారు అన్నమాట. సో ఈ వీడియో కంప్లీట్గా చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సి లాంగ్వేజ్ అంటే ఏంటో ఒకసారి ఇంట్రడక్షన్ చెప్తాను. సో ఇక్కడ సి లాంగ్వేజ్ అంటే ఏంటో ఒకసారి చెప్తాను చూడండి. ఇక్కడ సి లాంగ్వేజ్ అనేది ఏంటంటే ఇది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట. సో మీకు ఇది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని ఎందుకంటున్నానంటే, ఇది ఒక లాంగ్వేజ్ అని ఎందుకంటున్నారంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ ఫ్రెండ్ ఉన్నారు, మీ ఫ్రెండ్తో మీరు మాట్లాడాలంటే ఏం చేస్తారు? సో మీకు ఆ ఫ్రెండ్కి వచ్చిన లాంగ్వేజ్లో మాట్లాడతారు, అంతే కదా. మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్కి ఓన్లీ హిందీ వస్తే మీరు ఏం చేస్తారో, అప్పుడు మీకు తెలుగు వచ్చు కాకపోతే హిందీ వస్తే ఏం చేస్తారు, మీ ఫ్రెండ్కి మీరు కూడా హిందీ నేర్చుకుని హిందీలోనే మాట్లాడతారు. ఎందుకంటే మీ ఫ్రెండ్కి మీకు కమ్యూనికేషన్ జరగాలంటే ఒక లాంగ్వేజ్ ఉంది కదా, అలాగే మీకు కంప్యూటర్కి కమ్యూనికేషన్ జరగాలి. అంటే ఏంటంటే మీకు కావాల్సిన పని కంప్యూటర్ చేయాలి అనుకుంటే, అంటే మీ రిక్వైర్మెంట్ ప్రకారం ఒక కంప్యూటర్ మీ పని చేయాలంటే కంప్యూటర్కి చెప్పాలి ఎలా చేయాలో. అది ఎలా చేయాలో చెప్పడానికి మనం యూజ్ చేసే లాంగ్వేజే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అన్నమాట. సో మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ద్వారా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎందుకు అంత పవర్ఫుల్ అంటే, సో అక్కడ కంప్యూటర్కి ఏం తెలుసు అంటే జస్ట్ దానికి ఎప్పుడైనా ఒక పని ఇస్తే అది ఫాస్ట్గా చేయడం తప్ప దానికి ఎలా చేయాలో తెలియదు అన్నమాట. ఏ పని ఇచ్చినా దానికి ఫాస్ట్గా చేస్తుంది, అంతేగాని ఒక డేటా ఒక కంప్యూటర్ ఒక డేటాను స్టోర్ చేసుకుంటుంది, అట్ ద సేమ్ టైం ఏ పని ఇచ్చినా ఫాస్ట్గా చేస్తుంది, కానీ దానికి ఎలా చేయాలో తెలియదు అన్నమాట. అది ఎలా చేయాలో చెప్పాలంటే ఖచ్చితంగా ప్రోగ్రామర్ యాజ్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్ యూ హ్యావ్ ద రెస్పాన్సిబిలిటీ టు టీచ్ ద కంప్యూటర్ టు హౌ టు పెర్ఫార్మ్ సెర్టైన్ యాక్టివిటీ. అంటే ఏంటంటే మీ యాక్టివిటీ మీ రిక్వైర్మెంట్ యాక్టివిటీ ఎలా చేయాలో మీరు కంప్యూటర్కి చెప్పాలి. చెప్పడానికి యూజ్ చేసే లాంగ్వేజే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అన్నమాట. సో సి లాంగ్వేజ్ అనేది చాలా ఫస్ట్ లాంగ్వేజ్ అన్నమాట, అండ్ వెరీ వెరీ పవర్ఫుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అండ్ ఈ లాంగ్వేజ్ బేస్ చేసుకునే చాలా లాంగ్వేజెస్ వచ్చాయన్నమాట. C++, జావా స్క్రిప్ట్, పైథాన్, ఇవన్నీ సి లాంగ్వేజ్ బేస్ చేసుకుని వచ్చాయన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సి లాంగ్వేజ్ అనేది ఇప్పుడు ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే మీకు అర్థమైంది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ సి లాంగ్వేజ్లో ఒక ప్రోగ్రామ్ రాయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కావాల్సింది ఏంటంటే ఫస్ట్ హెడర్ ఫైల్స్ అని అంటారు అన్నమాట. హెడర్ ఫైల్స్ అంటే ఎలా రాసుకోవాలంటే #include stdio.h. సో ఇక్కడ హెడర్ ఫైల్ అంటే ఏంటో మీకు డౌట్ రావచ్చు. హెడర్ ఫైల్ అంటే ఏంటంటే సి లాంగ్వేజ్ ఆల్రెడీ డెవలప్ చేసిన వారు, సో కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి కదా, సి లాంగ్వేజ్ కొన్ని ఫ్యూచర్స్ ఉంటాయి కదా. సో ఆ ఫ్యూచర్స్ అన్నీ మనకి ఇక్కడ హెడర్ ఫైల్స్లో మనకి పెడతారన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక మెసేజ్ ప్రింట్ చేయాలన్నా, ఏదన్నా ఒక డేటా ఇన్పుట్ కింద తీసుకోవాలన్నా అవన్నీ మనకి ఆల్రెడీ ఉన్నాయన్నమాట. ఫంక్షన్స్ అంటారన్నమాట వాటిని. అవి ఆల్రెడీ హెడర్ ఫైల్స్లో ఉంటాయి, ఈ ఫైల్స్లో ఉంటాయి అన్నమాట. సో వాటిని మనం యాక్సెస్ చేసుకోవాలంటే మన ప్రోగ్రామ్లో యూజ్ చేసుకోవాలంటే ఇవి హెడర్ ఫైల్స్ యూజ్ చేసుకోవాలన్నమాట. హెడర్ ఫైల్స్ని మన ప్రోగ్రామ్లో రాయాలన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు డౌట్ రావచ్చు అసలు సి ప్రోగ్రామింగ్ ఎలా రన్ చేయాలి అని. మనకి ఆల్రెడీ ప్లే స్టోర్లో చాలా అప్లికేషన్స్ ఉన్నాయి, సి కంపైలర్ అని, సి ప్రోగ్రామింగ్ కంపైలర్ అని. అట్ ద సేమ్ టైం మీకు ఒక ల్యాప్టాప్లో ఎలా కంపైల్ చేయాలి అనుకుంటే నేను వాడుతున్నది ఏంటంటే కోడ్ బ్లాక్స్ అన్నమాట. సో కోడ్ బ్లాక్స్ ఎడిటర్ అంటారు. సో కోడ్ బ్లాక్స్ కంపైలర్. సో అది మీకు యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి సెర్చ్ చేసుకుంటే చాలా ఈజీగా దొరికేస్తుంది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది. సో మీకు అది మెయిన్, ఇక్కడ కంపైలర్ మెయిన్ కాదు, ఇక్కడ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మెయిన్ అనమాట. సో హెడర్ ఫైల్స్ అంటే ఒకసారి అర్థమైంది కదా, ఏంటంటే ఆల్రెడీ కొన్ని ఫంక్షనాలిటీస్ ఉంటాయన్నమాట. సి ప్రోగ్రామింగ్ డిజైన్ చేసిన వారు కొన్ని ఫంక్షనాలిటీస్ని ఆల్రెడీ సి లాంగ్వేజ్లో ఉన్నాయి. అవన్నీ మనం మన ప్రోగ్రామ్లో యూజ్ చేసుకోవాలంటే ఇక్కడ #include హెడర్ ఫైల్ పెట్టుకోవాలన్నమాట. ఈ హెడర్ ఫైల్ ఉన్నది కదా, ఈ హెడర్ ఫైల్ని ఇక్కడ రాస్తే మనకి మన ప్రోగ్రామ్లో కొన్ని ఫంక్షన్స్ యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఆ ఫంక్షన్స్ ఏంటో ఇప్పుడు చెప్తాను. సో దీని తర్వాత ఏంటంటే ఎప్పుడైనా సరే ఒక ప్రోగ్రామ్ మన సి ప్రోగ్రామ్ ఇంటూ మెయిన్ అని చెప్పి రిటర్న్ 0 అని చెప్పి ఖచ్చితంగా ఎలా ఉండాలన్నమాట. మెయిన్ ఫంక్షన్ అంటారు దీన్ని, మెయిన్ ఫంక్షన్ అంటారు. అంటే దిస్ ఈజ్ ద స్టార్టింగ్ ఆఫ్ ద సి ప్రోగ్రామ్. అంటే ఒక సి ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వాలంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే కంపైల్ అవ్వడం అంటే అదే మనం రాసిన కోడ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే ఈ మెయిన్ ఫంక్షన్ నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట. సో ఇక్కడ మీరు చాలాసార్లు చూసుంటారు ఇంటి మెయిన్ అని చెప్పి రిటర్న్ 0 పెట్టుకోవాలన్నమాట. ఇది రిటర్న్ 0 ఎందుకు పెట్టుకోవాలో మీకు ఇప్పుడు కొంతసేపట్లో చెప్తాను. సో
సో మెయిన్ ఇక్కడ ఇంట్ అని చెప్పినప్పుడు ఇక్కడ రిటర్న్ 0 రావాలన్నమాట. అలా కాకుండా మీకు వాయిడ్ మెయిన్ అని వాడుతూ ఉంటారు. సో ఇక్కడ వాయిడ్ అని పెట్టుకుని దాని తర్వాత వాయిడ్ అని పెట్టినప్పుడు రిటర్న్ 0 పెట్టనవసరం లేదన్నమాట. సో ఇక్కడ ఇలా అయినా యూస్ చేసుకోవచ్చు, సేమ్ ఎలా అయినా ఒకటే. నేను ఎక్కువగా ఇంట్ అని ఎక్కువ వాడుతూ ఉంటాను. సో ఇంట్ మెయిన్ అని చెప్పి రిటర్న్ 0 అని పెట్టుకుంటాం అన్నమాట. సో రిటర్న్ 0 అని పెట్టిన తర్వాత ఇప్పుడు మనకి నేను ఒక మెసేజ్ ప్రింట్ చేయాలనుకుంటే నేను ఏం చేస్తానంటే ప్రింట్ ఎఫ్ అంటారనమాట. ప్రింట్ ఎఫ్ అని చెప్పి మీకు ఇష్టం వచ్చిన డబుల్ కొటేషన్స్ లోపల మీ ఇష్టం వచ్చిన మెసేజ్ ప్రింట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే హలో వరల్డ్ అని ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడ అర్థమైంది కదా. ఇది ఏంటంటే ఇక్కడ ఇంట్ మెయిన్ అని చెప్పి మెయిన్ ఫంక్షన్ స్టార్ట్ చేసిన తర్వాత లోపల ప్రింట్ ఎఫ్ అని చెప్పి ఒక ఫంక్షన్ అన్నమాట. ఇది ఎందుకంటే ఇది ఒక మెసేజ్ ప్రింట్ చేయడానికి అన్నమాట. మన అవుట్పుట్లో ఒక మెసేజ్ ప్రింట్ చేయడానికి ప్రింట్ ఎఫ్ అన్నమాట. ప్రింట్ ఎఫ్ అని యూజ్ చేస్తాం. సో ఇక్కడ నేను దీని తర్వాత సెమీకోలన్ కంపల్సరీ. సి లాంగ్వేజ్లో ప్రతి లైన్ తర్వాత సెమీకోలన్ పెట్టాలి. అండ్ ఇక్కడ నేను చూడండి 2 ఫార్వర్డ్ స్లాషెస్ పెడుతున్నాను. ఇదేంటంటే కామెంట్ లైన్స్ అంటారన్నమాట. కామెంట్ లైన్స్ అంటే ఏంటంటే ఇవి సి ప్రోగ్రామింగ్లోకి కన్సిడర్ అవ్వదు. ఇది సి ప్రోగ్రామింగ్లోకి లెక్క రాదు. ఇక్కడ కామెంట్ లైన్ తీసేస్తే ఇది సి ప్రోగ్రామ్ కింద కన్సిడర్ చేస్తుంది అన్నమాట. ఒక సి ప్రోగ్రామ్ కింద కన్సిడర్ చేస్తుంది. కంపైలర్ ఇది ఒకవేళ నేను ఇలా కామెంట్ చేస్తే ఈ ముక్క ఉంది కదా, ఈ ముక్కని కంపైల్ చేయదన్నమాట. అంటే ఇది పట్టించుకోదు, అది ఓన్లీ మెసేజ్ కింద ఉంటుంది అన్నమాట. సో అంటే మనకి నీట్గా కనబడడానికి, అంటే మనకి కన్ఫ్యూజన్ రాకుండా ఉండడానికి అప్పుడప్పుడు ఇలా కామెంట్ లైన్స్ వాడుతూ ఉంటాం. అండ్ ఇక్కడ ఒకసారి కంపైల్ చేస్తున్నాను చూడండి ఫాస్ట్గా. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ చూసారు కదా హలో వరల్డ్ అని ప్రింట్ అయింది. కింద అంతా ఇది మామూలు. ఇది మెయిన్ ఇక్కడ మనకి కావాల్సింది ఇది ప్రింట్ అయింది. చూసారు కదా హలో వరల్డ్ అని ప్రింట్ అయింది కదా, ఇది మన అవుట్పుట్ అన్నమాట. సో ఇక్కడ మీకు అర్థమైంది కదా ఒక హలో వరల్డ్ ప్రోగ్రామ్ ఎలా రాయాలో అంత ఈజీగా తెలిసింది కదా. సి లాంగ్వేజ్లో ఒక హలో వరల్డ్ ప్రోగ్రామ్ అంత ఈజీగా రాస్తాను చూసారు కదా. జస్ట్ ఇక్కడ హెడర్ ఫైల్ మెయిన్ ఫంక్షన్ లోపల మనకి కావాల్సింది ప్రింట్ చేసుకున్నాం అన్నమాట. సో దీని తర్వాత ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ చెప్తాను, అదేంటంటే డేటా టైప్స్ అన్నమాట. సో డేటా టైప్స్ అంటే ఏంటో చెప్తాను చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అన్నా సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అన్నా డేటా ఈజ్ ఇంపార్టెంట్. డేటా లేకుండా మనకి ఏ ప్రోగ్రాము ఏ కంప్యూటర్ రన్ అవ్వదు. సో డేటా చాలా చాలా ఇంపార్టెంట్ కదా. సో మనకి వేరియబుల్స్ అని ఉంటాయి అన్నమాట. ఫస్ట్ డేటా టైప్స్ కన్నా ముందు వేరియబుల్స్ అంటే ఏంటో చెప్తాను చూడండి. సో వేరియబుల్స్ అంటే ఏంటంటే మీకు కనబడుతుంది కదా, కనబడకపోతే ఒకసారి పెద్ద చేద్దాం ఫాంట్ ఫాస్ట్గా. సో ఒకసారి ఫాంట్ ఫాస్ట్గా పెద్ద చేస్తాను. సో ఇక్కడ ఉంది కదా, ఇక్కడ డేటా టైప్స్ ఉన్నాయి కదా. సో వేరియబుల్స్ అంటే ఏంటో ఫస్ట్ చెప్తాను. వేరియబుల్స్ ఈజ్ ద ప్లేస్ వేర్ వి స్టోర్ డేటా. అంటే ఏంటంటే ఒక డేటా స్టోర్ చేసుకోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏజ్ అని చెప్పి 18 అని ఉంది కదా, ఇక్కడ 19 అని ఉంది కదా. ఇక్కడ 19 అనేది ఏజ్ అన్నమాట. సో ఇది ఏజ్ ఏంటిది, ఇది డేటా. సో ఏజ్ అనేది ఏంటి, వేరియబుల్ అన్నమాట ఇక్కడ. సో ఇక్కడ వేరియబుల్ ఉంది కదా, ఇది వేరియబుల్ నేమ్ మన ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు. ఏ అని పెట్టుకోవచ్చు, బి అని పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఇది డేటా అంట, ఇది డేటా, ఇదేమో వేరియబుల్ నేమ్ అన్నమాట. అంటే ఏంటంటే ఈ డేటా యూస్ చేసుకోవాలంటే, ఈ డేటా యాక్సెస్ చేసుకోవాలంటే మనం ఈ వేరియబుల్ యూస్ చేస్తాం అన్నమాట. సో వేరియబుల్ అంటే అర్థమైంది కదా. ఈ వేరియబుల్ అంటే ఏంటంటే ఒక డేటాని స్టోర్ చేసుకుని రిప్రజెంట్ చేస్తుంది అన్నమాట. ఒక ఈ డేటా ఈ 19 అనే డేటాని ఈ ఏజ్ అనే వేరియబుల్ అనే పేరుతో ఉన్న, ఏజ్ అనే వేరియబుల్ పేరుతో ఉన్న ఇది ఏజ్ అనేది రిప్రజెంట్ చేస్తుంది అనమాట. సో దానికన్నా ముందు డేటా టైప్స్ అంటే ఏంటో చెప్తున్నాను చూడండి. సో డేటా టైప్స్ అనేది ఏంటంటే ఈ వేరియబుల్ ఏ టైప్ ఆఫ్ డేటాను స్టోర్ చేసుకుంటుందో, ఈ వేరియబుల్ ఏదైతే ఉందో ఏ టైప్ ఆఫ్ డేటా, ద టైప్ ఆఫ్ డేటా ద వేరియబుల్ ఈ స్టోరింగ్. అంటే ఏ టైప్ ఆఫ్ డేటా స్టోర్ చేసుకుంటూ దాన్నే డేటా టైప్ అంటారు. సో మనకి సి లాంగ్వేజ్లో చాలా డేటా టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ది ఏంటంటే ఇంటీజర్ డేటా టైప్, అండ్ దాని తర్వాత ఏంటంటే ఫ్లోట్ డేటా టైప్, అండ్ దాని తర్వాత ఏంటంటే క్యారెక్టర్ డేటా టైప్, అండ్ దాని తర్వాత ఏంటంటే ఇక్కడ అరేస్ అని ఉంటాయి. సో అరేస్ అని ఉంటాయి. మెయిన్ ఇక్కడ ఏంటంటే పాయింటర్స్ అని ఉంటాయి. పాయింటర్స్ కూడా చాలా చెప్తాను తర్వాత, ఇప్పుడు ఈ వీడియో చెప్తాను. సో పాయింటర్స్. సో మెయిన్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఇంట్ అని ఉంది కదా, ఇవి 3 ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటారు అన్నమాట. అంటే బేసిక్ డేటా టైప్స్. ఇక్కడ ఇంట్ అనేది ఏంటంటే ఇక్కడ మెయిన్ మామూలు నెంబర్స్ ఉన్నాయి కదా, నెంబర్స్ని స్టోర్ చేసుకుంటాయి అన్నమాట. మామూలు నెంబర్స్ 1, 2, 3, 1 lakh, 2 lakh ఇవన్నీ ఇలాంటి నెంబర్స్ అన్ని స్టోర్ చేసుకోవడానికి ఇంట్ అనే డేటా టైప్ వాడుతాం. అండ్ ఫ్లోట్ అనేది ఎప్పుడు వాడతామంటే ఎప్పుడైనా పాయింట్ వేరియబుల్స్ ఉంటాయి కదా, 1.5 లేకపోతే 7.8.5 అలా ఈ టైప్ ఆఫ్, అంటే పాయింట్ డెసిమల్లో ఉన్న వాల్యూస్ అన్నిటిని ఫ్లోట్ టైప్ ఆఫ్ డేటా అంటారు అన్నమాట. అండ్ క్యారెక్టర్ టైప్ ఆఫ్ డేటా అంటే ఏంటంటే సింగిల్ క్యారెక్టర్స్ తెలుసు కదా. సింగిల్ క్యారెక్టర్స్ అంటే ఏంటి, ఏ కానీ
క్యారెక్టర్స్ ఎప్పుడైనా సింగిల్ క్యారెక్టర్స్ని ఎప్పుడు సింగిల్ కొటేషన్స్లో పెట్టుకోవాలన్నమాట. ఇది సి. ఇవి ఏంటంటే సింగిల్ క్యారెక్టర్స్ అన్నిటిని క్యార్ అంటాం అనమాట. సో అదే స్ట్రింగ్స్ అని ఉంటుంది అన్నమాట. స్ట్రింగ్స్ అంటే ఏంటంటే మనకి సి లాంగ్వేజ్లో స్ట్రింగ్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. స్ట్రింగ్స్ అంటే ఏంటంటే ఇది మనకి వీటి సింగిల్ క్యారెక్టర్స్ కదా. అదే స్ట్రింగ్స్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ బిలీవర్ 01 ఇలా ఉంది కదా, బిలీవర్ 01 ఇది ఏంటంటే ఒక ఇంగ్లీష్ వర్డ్, ఒక గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ కదా. స్ట్రింగ్ ఈజ్ నథింగ్ బట్ ఏ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్. ఎప్పుడైనా ఒక గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ని డబుల్ కొటేషన్స్ లోపల పెట్టాలన్నమాట. అదే ఒక సింగిల్ క్యారెక్టర్ని అయితే సింగిల్ కొటేషన్స్ లోపల పెట్టాలి సి లాంగ్వేజ్లో. సో ఇక్కడ స్ట్రింగ్స్ ఎలా యూస్ చేస్తాం కూడా చెప్తాను. సో మనకి మెయిన్గా డేటా టైప్స్ అంటే ఇంటూ, ఫ్లోట్, క్యారెక్టర్, స్ట్రింగ్స్, అరేస్, పాయింటర్స్ ఉంటాయి అన్నమాట. దాని తర్వాత స్ట్రక్చర్ అని ఒకటి ఉంటుంది, అది కూడా చెప్తాను. ఇదేం ఈజీయే స్ట్రక్చర్ ఎక్కువ యూజ్ చేయం మనం ఎక్కువ సి లాంగ్వేజ్లో. సో ఇవన్నమాట డేటా టైప్స్ అంటే అర్థమైంది కదా. మీకు కూడా ఇప్పుడు చెప్తూ ఉంటాను అన్నమాట. మీకు ఈ వీడియో చూస్తూ ఉంటే ఒకటి కవర్ అయిపోతూ ఉంటాయి. సో మెయిన్ ఇప్పుడు డేటా టైప్స్ అంటే అర్థమైంది కదా. ద టైప్ ఆఫ్ డేటా అంటే ఏ టైప్ ఆఫ్ డేటాని ఒక వేరియబుల్ స్టోర్ చేసుకుంటుందో చెప్పడమే డేటా టైప్ అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రోగ్రామ్ రాద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన హెడర్ ఫైల్ ఓపెన్ చేసుకోవాలి కదా. యాష్ ఇంక్లూడ్ stdio.h అండ్ ఇంట్ మెయిన్. దాని తర్వాత ఏంటి, సో రిటర్న్ 0. దాని తర్వాత ఇప్పుడు నేను ఒక వేరియబుల్ ఎలా క్రియేట్ చేస్తాను చూడండి. నాకు ఇంటీజర్ వేరియబుల్ ఒకటి క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. అదేంటంటే ఇంట్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 19 అండ్ ఆల్సో ఫ్లోట్ యావరేజ్. ఒకసారి చూడండి. సో ఫ్లోట్ యావరేజ్ చూసారు కదా. నేను ఇక్కడ ఫస్ట్ డేటా టైప్ ఇస్తున్నాను. డేటా టైప్ ఇచ్చిన తర్వాత స్పేస్ ఇచ్చి వేరియబుల్ నేమ్ ఇచ్చిన తర్వాత దానికి డేటా ఇనిషియలైజ్ చేస్తున్నాను అన్నమాట. దీన్ని ఏమంటారంటే డేటా ఇనిషియలైజేషన్ అంటారు. అంటే ముందే డేటా ఇచ్చేస్తాను అన్నమాట. ఇనిషియలైజేషన్ ఓకే, ఇది ఇనిషియలైజేషన్ కదా. దీన్ని ఇనిషియలైజేషన్ అంటారు. ఇక్కడ ఫ్లోట్ యావరేజ్ మార్క్స్ అని చెప్పి ఇలా ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తాం. దీన్ని వేరియబుల్ డిక్లరేషన్ అంటారు. ఇది వేరియబుల్ ఇనిషియలైజేషన్ అంటారు. అంటే వాల్యూ కూడా అప్పుడే ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తున్నప్పుడే వాల్యూ కూడా దానికి ఇచ్చేస్తే దాన్ని ఇనిషియలైజేషన్ అంటారు. అదే ఒక వేరియబుల్ని జస్ట్ క్రియేట్ చేస్తే దాన్ని డిక్లరేషన్ అంటారు అన్నమాట. సో మీకు ఇప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు ఏంటంటే నేను ఇక్కడ చూసారు కదా, ఇక్కడ ఫ్లోట్ వేరియబుల్స్ని ఎలా క్రియేట్ చేసాను. ఫ్లోట్ అని పెట్టి వేరియబుల్ నేమ్ ఇచ్చిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వాల్యూ డైరెక్ట్గా ఇచ్చేసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ 5.5 అని వాల్యూ ఇచ్చుకున్నాను అనమాట. అప్పుడు ఇనిషియలైజేషన్ అయిపోతుంది. సో దీని తర్వాత ఏంటంటే ఇప్పుడు ప్రింట్ చేయాలంటే ఏం చేయాలంటే ఒకసారి చూడండి. ఇప్పుడు ప్రింట్ చేయాలంటే ఇంటీజర్కి ఏమో %d వాడాలన్నమాట. అంటే కన్వర్షన్ అన్నమాట. మనకి సి లాంగ్వేజ్లో కన్వర్ట్ చేయాలన్నమాట. డేటా ప్రింట్ చేయాలంటే కన్వర్ట్ చేయాలి. ఇంటికి %d వాడతాం, ఫ్లోట్కి %f వాడతాం అండ్ క్యారెక్టర్కి %c వాడతాం అన్నమాట. ఇవేంటంటే ఒకసారి మీకు అర్థమవుతుంది ఇప్పుడు చెప్తే. ఇవేంటంటే కన్వర్షన్స్ అన్నమాట. ఒక డేటా టైప్ని ప్రింట్ చేయాలంటే మన డేటా టైప్లో ఉన్న వేరియబుల్లో ఉన్న వాల్యూని ప్రింట్ చేయాలంటే మనం ఇలా కన్వర్షన్స్ వాడతాం అన్నమాట సి లాంగ్వేజ్లో. సో ఒకసారి ప్రింట్ చేస్తే మీకు అర్థమవుతుంది అన్నమాట. ప్రింట్ఎఫ్ కదా, ప్రింట్ఎఫ్ అని చెప్పిన తర్వాత డబుల్ కొటేషన్స్ పెట్టి ఏజ్ వాల్యూ అని చెప్పి ఇక్కడ %d ఇస్తున్నాను అనమాట. ఎందుకు %d ఇస్తున్నానంటే నాకు ఈ %d ప్లేస్లో ఏజ్లో ఉన్న వాల్యూ ప్రింట్ అవ్వాలన్నమాట. దాని తర్వాత ఏం చేయాలి చూడండి. డబుల్ కొటేషన్స్ లోపల ఏజ్ వాల్యూ అని పెట్టి %d పెట్టాం కదా, ఇక్కడ కామా పెట్టి ఏజ్ అని పెట్టాను అనమాట. చూడండి ఇక్కడ అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ ఫస్ట్ %d ఉంది కదా, ఈ %d ప్లేస్లో ఏజ్లో ఉన్న వాల్యూ రిప్లేస్ అవుద్ది అనమాట. %d ఉన్న ప్లేస్లో ఏజ్లో ఉన్న వాల్యూ ఇక్కడ ఏముంది 19 అనే వాల్యూ రిప్లేస్ అవుద్ది అనమాట. సో ఒకసారి మళ్ళీ యావరేజ్ కూడా ఒకసారి ప్రింట్ చేద్దాం. యావరేజ్ మార్క్స్, యావరేజ్ వాల్యూ అని చెప్పి ఇది %f అన్నమాట. %f ఎందుకు ఇస్తున్నాను చూడండి. %f ఎందుకు ఇస్తున్నాను అంటే ఫ్లోట్ టైప్ ఆఫ్ డేటా మనం ఇక్కడ రిప్లేస్ చేయాలనుకున్నాను. ఇక్కడ రిప్లేస్ చేయాలనుకుంటే ఫ్లోట్ టైప్ ఆఫ్ డేటా, అందుకు %f ఇచ్చి కామా పెట్టిన తర్వాత యావరేజ్ అని చెప్పాను అనమాట. యావరేజ్ అనేది ఏంటి, యావరేజ్లో ఉన్న వాల్యూ ఏదైతే ఉందో అది %fలో రిప్లేస్ అవుద్దాం అన్నమాట. ఒకసారి ఫాస్ట్గా రన్ చేస్తాం చూడండి. అండ్ సో మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ఏంటి ఒకసారి ఇది సేవ్ అవ్వలేదు. ఒకసారి రన్ చేస్తే సో ఒకసారి రన్ చేస్తున్నాను చూడండి. ఒకసారి perspective default సో ఒకసారి నీట్గా రన్ చేస్తే ఒకసారి చూడండి ఇక్కడ. సో ఇక్కడ మీకు అర్థమైంది కదా. ఒకసారి సారీ ఫర్ ద డిలే. ఇక్కడ
ఇక్కడ ఏజ్ వాల్యూ అని చెప్పి 19 వచ్చింది, యావరేజ్ వాల్యూ అని చెప్పి 5.5 అని వచ్చింది చూసారు కదా వాల్యూ. ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇక్కడ నాకు ఇక్కడ ఎలా వచ్చింది, వర్స్ట్గా వచ్చింది చూసారా, సేమ్ లైన్లో వచ్చింది కదా. నాకు లైన్ బై లైన్ రావాలంటే ఏం చేయాలంటే చూసారు కదా, మీకు అర్థమవుతుంది ఇక్కడ. ఒక్కసారి సో మీకు ఇక్కడ వాల్యూ ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంత వర్స్ట్గా వచ్చింది చూసారు కదా, ఇక్కడ పక్కన వచ్చింది కదా. మనకి అలా కాకుండా లైన్ బై లైన్ రావాలంటే ఏం చేయాలంటే ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ \n పెట్టాలన్నమాట. \n అనేది ఏంటంటే \n ఇక్కడ చూడండి, \n అని ఇక్కడ ఎందుకు పెట్టానో చూడండి. ఇక్కడ \n అని పెడితే న్యూ లైన్ వస్తుంది అన్నమాట. ఇదంతా ప్రింట్ అయిన తర్వాత దీని కింద లైన్లో వస్తుంది అన్నమాట ఈ వాల్యూ. ఎందుకని \n అంటే ఇచ్చుకోవడం గుర్తించుకోండి అన్నమాట, అలవాటుగా చేసుకోండి. \n అంటే స్లాష్ వెనక్కి ఉండాలి అండ్ n ఉండాలి, ఏం లేదు, ఈజీయే. సో ఒకసారి మళ్ళీ రన్ చేస్తే చూసారు కదా ఇప్పుడు ఎంత నీట్గా వచ్చిందో. ఏజ్ వాల్యూ అని చెప్పి 19 వచ్చింది, యావరేజ్ వాల్యూ ఈజ్ ఈక్వల్ అని చెప్పి 5.5 వచ్చింది. సో మీకు ఇది అర్థమైంది కదా. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఒకసారి ఏంటంటే ఇప్పుడు మనకి వేరియబుల్స్ అంటే ఏంటో చెప్పాను, డేటా టైప్స్ అంటే ఏంటో చెప్పాను, వాల్యూస్ కూడా ప్రింట్ చేసుకున్నాను. సో మనకి ఎందుకని ప్రతిసారి ఇలా ఇవ్వలేము కదా, అంటే ఏంటి ఇనిషియలైజ్ చేయలేము, వాల్యూస్ని మనం ముందే ఇవ్వలేము, ఒక యూజర్ ఇవ్వాలన్నమాట. యూజర్ ఇచ్చిన దాన్ని బట్టి మనం డిసైడ్ చేస్తాం అన్నమాట, మనం వాల్యూ స్టోర్ చేసుకోవాలి కదా, అంతే కదా. ఎందుకంటే మనం ప్రతిసారి ఇలా వాల్యూ ఏజ్ 19 ఒక 20 ఉంటుంది, ఒక 22 ఉంటుంది, మనం చెప్పలేం కదా, అది యూజర్ ఇవ్వాలి డేటా. సో అలా ఇచ్చుకోవాలంటే మనం స్కాన్ చేసుకోవాలన్నమాట, అంటే మనం వాల్యూని రీడ్ చేసుకోవాలి, యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకోవాలి. అంటే దాన్ని ఏంటంటే స్కాన్ఎఫ్ అని వాడతాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వేరియబుల్స్ నేను డిక్లేర్ చేస్తాను, ఇక్కడ సేమ్ అని చెప్పి ఇంట్ ఏజ్ అని చెప్పి డిక్లేర్ చేస్తాను అన్నమాట. వాల్యూ ఇస్తలేదు, ముందే ఇస్తలేదు. అండ్ ఫ్లోట్ యావరేజ్ అని చెప్పి ఇంకొక వేరియబుల్ డిక్లేర్ చేసుకున్నాను. అండ్ దీని తర్వాత ప్రింట్ఎఫ్ అని చెప్పి ఎంటర్ ఏజ్ అని చెప్పి అడుగుతున్నాను అన్నమాట. ఎంటర్ ఏజ్ అని అడిగిన తర్వాత ప్రింట్ఎఫ్లో ఏంటంటే ప్రింట్ఎఫ్ అనేది ఏంటంటే మనం అక్కడ అందులో ఏం రాస్తే అది ప్రింట్ అవుతుంది అన్నమాట. అక్కడ ఎందుకు ఇక్కడ ప్రింట్ఎఫ్ అని చెప్పి ఎంటర్ ఏజ్ అంటున్నానంటే మనకి యూజర్కి తెలియాలి కదా ఏం ఎంటర్ చేయాలో. సో ఏం ఎంటర్ చేయాలో తెలియడానికి నేను ప్రింట్ఎఫ్ అని చెప్పి ఎంటర్ ఏజ్ అంటున్నాను. సో ఇది చూసిన తర్వాత ఏజ్ ఎంటర్ చేయడానికి మనం యాక్సెస్ ఇవ్వాలి కదా, మనకు యూజర్ ఎంటర్ చేయాలి అంటే మనం స్కాన్ఎఫ్ వాడాలన్నమాట. దీన్నే రీడింగ్ అంటారు, రీడింగ్ ఆఫ్ ద డేటా ఫ్రమ్ ద యూజర్. సో స్కాన్ఎఫ్ అని చెప్పి %d, ఎందుకంటే మనకి ఇక్కడ నేను ఏమంటున్నాను ఏజ్ తీసుకుందాం అనుకుంటున్నాను. ఏజ్ అనేది ఇక్కడ ఏ టైపు, డేటా టైప్. ఏజ్ యొక్క డేటా టైప్ ఏంటి, %d, ఎందుకంటే ఇంటీజర్ కదా. సో %d తర్వాత చాలా ఇంపార్టెంట్ చూడండి, కామా పెట్టి అండ్ సింబల్ అన్నమాట. అండ్ సింబల్ పెట్టి ఎందులోకి ఎక్కించాలనుకుంటున్నారో వాల్యూ, అదే యూజర్ ఎంటర్ చేసిన వాల్యూ ఎందులో స్టోర్ చేసుకోవాలనుకుంటున్నారో అది ఇవ్వాలన్నమాట. ఇక్కడ ఎందులో స్టోర్ చేయాలనుకుంటున్నాం, మనం ఏజ్లోకి స్టోర్ చేయాలనుకుంటున్నాం. సో ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. స్కాన్ఎఫ్ అని చెప్పిన తర్వాత డబుల్ కొటేషన్స్ ఓపెన్ చేసి %d అంటే ఏ టైప్ ఆఫ్ డేటా మనం తీసుకుందాం అనుకుంటున్నాం యూజర్ నుంచి, ఇంటీజర్ టైప్ ఆఫ్ డేటా. సో %d దాని తర్వాత కామా పెట్టి ఆ తర్వాత అండ్ సింబల్ అన్నమాట. ఎందుకంటే అండ్ సింబల్ పెట్టిన తర్వాత ఎందులోకి ఏ వేరియబుల్లోకి డేటా స్టోర్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ వేరియబుల్ ఇవ్వాలన్నమాట. అండ్ చెప్పి ఇక్కడ నాకు ఏజ్లో స్టోర్ చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి అండ్ ఏజ్ ఇచ్చాను. అండ్ అట్ ద సేమ్ టైం నేను యావరేజ్ కూడా తీసుకుందాం అనుకుంటున్నాను. ప్రింట్ఎఫ్ ఎంటర్ యావరేజ్ అంటే యావరేజ్ కూడా తీసుకుందాం అనుకుంటున్నాను సో యూజర్ నుంచి. సో మళ్ళీ స్కాన్ఎఫ్, సో ఇక్కడ ఏంటి స్కాన్ఎఫ్ యావరేజ్ ఏ టైప్ ఆఫ్ డేటా, అక్కడ ఫ్లోట్ టైప్ ఆఫ్ డేటా కాబట్టి %f ఇస్తున్నాను అన్నమాట. %f ఇచ్చిన తర్వాత అండ్ పెట్టి సేమ్ యాస్టీస్కి ఎందులోకి ఎక్కించాలి వాల్యూ, ఎందులోకి స్టోర్ చేసుకోవాలనుకుంటున్నాను, యావరేజ్లోకి స్టోర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో దీని తర్వాత మనకి దీన్ని బట్టి ఏమైందంటే మనకి యూజర్ నుంచి అడుగుతున్నాం అన్నమాట డేటా. సో యూజర్ నుంచి డేటా తీసుకున్న తర్వాత నేను ఇక్కడ ఏం చేస్తానంటే రిసీవ్డ్ డేటా అని చెప్పి ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఒకసారి రిసీవ్డ్ డేటా అని చెప్పి ఎలా ప్రింట్ చేస్తాను చూడండి. ప్రింట్ఎఫ్ రిసీవ్డ్ ఏజ్ అని చెప్పి %d పెట్టిన తర్వాత కామా పెట్టిన తర్వాత ఏజ్ అండ్ \n ఇచ్చుకోవాలి కదా. \n ఇస్తే నీట్గా న్యూ లైన్లో వస్తుందని చెప్పాను కదా. సో దాని తర్వాత ప్రింట్ఎఫ్ ఒకసారి ఓకే ప్రింట్ఎఫ్ అని చెప్పి రిసీవ్డ్ యావరేజ్ అని చెప్పి %d అని చెప్పి \n ఇస్తాను అన్నమాట. న్యూ లైన్లోకి రావాలంటే ఇక్కడ %d కాదు, ఇక్కడ రిసీవ్డ్ యావరేజ్ కదా. యావరేజ్ అంటే ఏంటి, ఇక్కడ ఫ్లోట్ కాబట్టి కామా పెట్టిన తర్వాత ఏ వాల్యూ రీప్లేస్ చేయాలి, యావరేజ్లో ఉన్న వాల్యూ. సో యావరేజ్. సో ఇక్కడ చూసారు కదా, ఇక్కడ నేను ఏంటి ఈ ప్రింట్ఎఫ్లోనేమో %dలు కానీ %fలు కానీ యూజ్ చేయలేదు. ఎందుకు యూజ్ చేయాలని అంటే నాకు ఇక్కడ ఏ వాల్యూ రిప్లేస్ చేయాల్సిన అవసరం లేదు, కానీ నాకు ఇక్కడ వాల్యూ రిప్లేస్ అవ్వాలన్నమాట. ఏజ్ అని చెప్పి ఏజ్లో ఉన్న వాల్యూ రిప్లేస్ అవ్వాలి, అండ్ ఇక్కడ యావరేజ్ అని చెప్పి యావరేజ్లో ఉన్న వాల్యూ రిప్లేస్ అవ్వాలి కాబట్టి
కాబట్టి నేను %d%f ఇక్కడ ఇచ్చాను అనమాట. సో దీని తర్వాత ఒకసారి నీట్గా రన్ చేద్దాం. సో ఒకసారి నీట్గా రన్ చేస్తే సో ఇక్కడ చూసారు కదా ఎంటర్ ఏజ్ అని మనల్ని అడుగుతుంది అన్నమాట. సో ఏజ్ అడుగుతుంది. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 20 ఇస్తే దాని తర్వాత ఎంటర్ యావరేజ్ మార్క్స్ ఫర్ ఎగ్జాంపుల్ 90 అనుకుంటే సో దీని తర్వాత చూసారు కదా రిసీవ్డ్ ఏజ్ అని చెప్పి 20 అండ్ రిసీవ్డ్ యావరేజ్ అని చెప్పి 90. సో సేమ్ యాస్టిస్ డేటా ఎలా ప్రింట్ అని చూసారు కదా. సో ఇదే అన్నమాట. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. దీని తర్వాత ఇప్పుడు ఏంటంటే మీకు అర్థమెటిక్ ఆపరేటర్స్ ఇన్ సి లాంగ్వేజ్ అన్నమాట. అర్థమెటిక్ ఆపరేటర్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఆపరేటర్స్ ఇన్ సి లాంగ్వేజ్. అసలు సి లాంగ్వేజ్లో ఆపరేటర్స్ అంటే ఏంటంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ అర్థమెటిక్ ఆపరేటర్స్ అని ఉంటుంది. సో అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే మ్యాథమెటికల్ ఆపరేటర్స్ అని. సో మనం ఆల్రెడీ చేస్తున్నవే ఏంటంటే ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, మాడ్యులస్ అని ఒక ఎక్స్ట్రా ఉంటుంది అన్నమాట సి లాంగ్వేజ్లో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎడిషన్ ఒకసారి చెప్తాను చూడండి. ఎడిషన్కి ఏంటంటే ప్లస్ అనమాట. అండ్ ఎడిషన్కి యాడ్కి ఏంటి ప్లస్. సో యాడ్కి ఏంటి ప్లస్. అండ్ ఏంటిది సబ్ట్రాక్షన్కి ఏంటంటే సో మనకి యాజ్ యూజువల్ మ్యాథమెటిక్స్లో ఉన్నాక నెగిటివ్ అన్నమాట. అండ్ అలాగే మల్టిప్లికేషన్ ఏంటంటే మనకి ఇక్కడ స్టార్ అన్నమాట. ప్రోగ్రామింగ్లో స్టార్, మామూలుగా అయితే మనం ఇంటూ కదా, అదే మనకి ప్రోగ్రామింగ్లో స్టార్ సింబల్ అన్నమాట మల్టిప్లికేషన్కి. అంటే డివిజన్కి అంటే యాజ్ యూజువల్గా స్లాష్ అన్నమాట, ఫార్వర్డ్ స్లాష్. సో దాని తర్వాత ఒక మాడ్యులస్ అని ఉంటుంది అన్నమాట. మాడ్ అంటారు, మాడ్యులస్ అంటారు. సో మాడ్యులస్ అంటే ఏంటంటే పర్సెంట్ ఈ సింబల్ ఉంటుంది అన్నమాట. ఏంటంటే ఇది పర్సెంటేజ్ సింబల్ ఉంటుంది. సో పర్సెంటేజ్ సింబల్ అంటే అసలు ఏంటంటే మాడ్యులస్ అంటే ఏంటంటే రిమైండర్ అన్నమాట, ఏం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ 5/2 అనుకున్నాం ఉంటే 5/2లో రిమైండర్ ఏంటి 1. అలాగే 4/2 అంటే రిమైండర్ ఎంత 0 అంతే కదా. 2 2 4 కాబట్టి రిమైండర్ ఎంత మిగులుద్ది 0 మిగులుద్ది. సో ఇక్కడ ఎడిషన్ అంటే ఏంటంటే రెండు నెంబర్స్ని యాడ్ చేయాలంటే ఎడిషన్ వాడతాం. ఒక నెంబర్ నుంచి ఒక నెంబర్ తీయాలంటే సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ తెలుసు, డివిజన్ తెలుసు, మాడ్యులస్ అంటే ఏంటో చెప్పాను కదా రిమైండర్ అన్నమాట. సో ఒకసారి ఫాస్ట్గా ప్రోగ్రామ్ రాసి ఫాస్ట్గా ఆపరేషన్స్ అన్ని చేద్దాం. సో ఒకసారి ఫాస్ట్గా ప్రోగ్రామ్ రాయడానికి యాష్ ఇంక్లూడ్ stdio.h అండ్ దాని తర్వాత ఇంట్ మెయిన్. సో ఒకసారి దాని తర్వాత ఏంటంటే సో ఇంట్ మెయిన్ రాసిన తర్వాత ఏం చెప్పాను రిటర్న్ 0. అండ్ దీని తర్వాత వాల్యూస్ తీసుకుంటున్నాను అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ 2 వేరియబుల్స్ని క్రియేట్ చేసుకుంటున్నాను. ఇంటీజర్ వేరియబుల్స్ A, B చూసారు కదా. కామా పెట్టి 2 వేరియబుల్స్ని ఒకేసారి క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట. ఎందుకంటే ఒకే టైప్ ఆఫ్ డేటా కదా, నాకు A అండ్ B అనేది ఇంటీజర్ టైప్ ఆఫ్ డేటా వేరియబుల్స్ కావాలి. సో ఇలా డిక్లేర్ చేసుకున్న తర్వాత సో ఆ యూజర్ నుంచి ప్రింట్ఎఫ్ తీసుకున్నాను చూడండి. ప్రింట్ఎఫ్ ఎంటర్ ఏ వాల్యూ. సో ఎంటర్ ఏ వాల్యూ అని చెప్పిన తర్వాత స్కాన్ఎఫ్ %d అని చెప్పి కామా పెట్టి ఎందులో స్టోర్ చేసుకోవాలనుకుంటున్నాను ఏలోకి స్టోర్ చేసుకోవాలనుకుంటున్నాను. అలాగే ప్రింట్ఎఫ్ ఎంటర్ b వాల్యూ. సో ఎంటర్ b వాల్యూ అని చెప్పిన తర్వాత ఎందులో స్టోర్ చేసుకోవాలనుకుంటున్నాను డేటా సేమ్ మళ్ళీ బీలోకి స్టోర్ చేసుకోవాలనుకున్నాను. సో %d ఎందుకు ఇస్తున్నానంటే మనకి ఏ టైప్ ఆఫ్ డేటా టైపు ఇంటీజర్ టైప్ ఆఫ్ డేటా టైప్స్. సో ఇంటీజర్ టైప్ ఆఫ్ డేటా టైప్ అంటే ఏమివ్వాలి %d ఇవ్వాలి. సో దీని తర్వాత డేటా వచ్చింది కదా. ఇప్పుడు ఆపరేషన్ చేస్తున్నాను చూడండి. యాడ్ అని చెప్పి ఇది కూడా ఇంటి టైప్ ఆఫ్ డేటా ఇంటి యాడ్ ఈజ్ ఈక్వల్ అని చెప్పి a+b అండ్ ఇంటి సబ్ట్రాక్షన్ అని చెప్పి a-b అండ్ ఇంటి మల్టిప్లికేషన్ అని చెప్పి a/b అండ్ ఇంటూ డివిజన్ అని చెప్పి a/b అండ్ ఇంటూ మాడ్యులస్ అని చెప్పి a/b. సో ఒకసారి మీకు వాల్యూస్ ఒకసారి నీట్గా ప్రింట్ చేస్తాను చూడండి. సో ఒకసారి నీట్గా వాల్యూస్ ప్రింట్ చేస్తాను. ఇప్పుడు ప్రింట్ఎఫ్ అని చెప్పి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ప్రింట్ఎఫ్ ఎడిషన్ యాడ్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి %d కదా. %d చెప్పిన తర్వాత ఇక్కడ ఏ వాల్యూ రావాలి యాడ్లో ఉన్న వాల్యూ రావాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ బ్యాక్స్లాష్ అనేసుకుంటున్నాను అన్నమాట. న్యూ లైన్లో రావాలి కదా నీట్గా. అండ్ సో ఒకసారి ఫాస్ట్గా కాపీ చేసి సో ఒకసారి నీట్గా కాపీ చేశాను కదా. ఇప్పుడు ఏంటంటే మార్చిస్తాను వాల్యూస్. సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్, మాడ్యులస్. సో ఒకసారి ఫాస్ట్గా వాల్యూస్ అన్ని మార్చేస్తాను. సబ్ట్రాక్షన్ అండ్ మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ అండ్ నెక్స్ట్
మాడ్యులస్. సో ఒకసారి మీకు ఒకసారి ఫాస్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ప్రోగ్రామ్ని. ఇక్కడ చూసారు కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేశానంటే హెడర్ ఫైల్ తీసుకున్నాను యాజ్ యూజువల్గా. తర్వాత మెయిన్ ఫంక్షన్ ఓపెన్ చేసుకున్న తర్వాత 2 వేరియబుల్స్ క్రియేట్ చేసుకున్నాను, A, B అని చెప్పి డిక్లేర్ చేసుకున్న తర్వాత యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకోవడానికి printf అని చెప్పి ఎంటర్ ఏ వాల్యూ చెప్పిన తర్వాత స్కాన్ చేసుకోవడానికి ఇక్కడ ఇంటీజర్ టైప్ ఆఫ్ డేటా కాబట్టి %d పెట్టిన తర్వాత ఏలోకి అన్నీ చెప్పి ఏలోకి స్టోర్ చేసుకుంటున్నాను. అలా బీలో కూడా స్టోర్ చేసుకున్న తర్వాత ఎడిషన్ ఆపరేషన్కి ఏమో యాడ్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ అండ్ మాడ్యులస్ ఆపరేషన్ క్రియేట్ చేసుకుని ఇలా 5 వేరియబుల్స్ క్రియేట్ చేసుకుని స్టోర్ చేసుకున్నాను. రిజల్ట్ని స్టోర్ చేసుకున్న తర్వాత రిజల్ట్ని ప్రింట్ చేస్తాను అనమాట. సో ప్రింట్ చేసుకున్న తర్వాత లాస్ట్లో రిటర్న్ 0 అండ్ ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రామ్. సో ఫాస్ట్గా ఒకసారి రన్ చేస్తాను. సో ఒకసారి ఫాస్ట్గా రన్ చేసుకుంటే ఫస్ట్ ఎంటర్ ఏ వాల్యూ అని అడుగుతుంది. ఇక్కడ ఎంటర్ ఏ వాల్యూ ప్లేస్లో 4 ఎంటర్ చేశాను, 5 ఎంటర్ చేశాను. అండ్ ఎంటర్ బి వాల్యూ ప్లేస్లో 4 ఎంటర్ చేశాను. సో మీరు చూసుకున్నట్లయితే ఎడిషన్ ఈజ్ ఈక్వల్ టు 9, సబ్ట్రాక్షన్ ఈజ్ ఈక్వల్ టు 1, మల్టిప్లికేషన్ ఈజ్ ఈక్వల్ టు 2, డివిజన్ ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ మామూలు డివిజన్ అంటే మనకి ఎంత రావాలి వాల్యూ 5/4 అంటే ఎంత రావాలంటే ఇంచుమించు 1.25 రావాలి. కాకపోతే మనకి ఇక్కడ 1 ఎందుకు వచ్చిందో చెప్తాను. దాని తర్వాత మాడ్యులస్ ఈజ్ ఈక్వల్ టు 1 కరెక్ట్గా వచ్చింది. ఇక్కడ డివిజన్ అన్నప్పుడు మనకి ఎంత వచ్చింది, ఇక్కడ వాల్యూ 1 వచ్చింది, కానీ 1.25 రావాలి అసలైన ఆన్సర్. ఎందుకంటే ఇక్కడ మనకి డివిజన్ అనేది ఏంటంటే ఫ్లోటింగ్ వాల్యూస్ వస్తున్నాయి కదా, కాబట్టి మనం ఇక్కడ ఏమి ఇచ్చాం %d ఇచ్చాం. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ ఇక్కడ ఫ్లోట్ ఇచ్చాం అన్నమాట, ఫ్లోట్ ఇవ్వాలన్నమాట. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఫ్లోట్ అని ఇచ్చుకుని సో చూసారు కదా, డివిజన్ అనేది ఏంటంటే మనకి పాయింట్ వేరియబుల్స్ వస్తాయి కాబట్టి మనకి పాయింట్ వేరియబుల్స్ స్టోర్ చేసుకోవడానికి ఏ టైప్ ఆఫ్ డేటా టైపు, ఫ్లోట్ టైప్ ఆఫ్ డేటా టైప్, కాబట్టి మనం ఇక్కడ ఫ్లోట్ ఇచ్చుకోవాలన్నమాట. అట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా %f ఇచ్చుకోవాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ మనకి ముందు ఇక్కడ ఎందుకంటే A, B ఇక్కడ 2 ఏంటివి ఇంటీజర్ టైప్ ఆఫ్ డేటా కాబట్టి ముందు బ్రాకెట్లో ఫ్లోట్ అని ఇవ్వాలన్నమాట. దీన్నే టైప్ కాస్టింగ్ అంటారు. సో టైప్ కాస్టింగ్ అంటే ఏంటంటే ఇక్కడ ఒకసారి టైప్ కాస్టింగ్ అంటే ఫాస్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. టైప్ కాస్టింగ్ అంటే ఏంటంటే ఇక్కడ మనకి ఏ టైప్ ఆఫ్ డేటా, ఇంటీజర్ టైప్ ఆఫ్ డేటా. మనకి ఆన్సర్ ఇక్కడ రిజల్ట్ ఏం ప్రింట్ చేసుకుంటున్నాం, స్టోర్ చేసుకుంటున్నాం, ఫ్లోట్ టైప్ ఆఫ్ డేటా స్టోర్ చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మనకి వాల్యూ ముందు ఫ్లోట్ అని బ్రాకెట్లు ఇచ్చుకోవాలన్నమాట. అలా ఇచ్చుకుంటే మనకి ఇక్కడ ఇంటీజర్ టైప్ ఆఫ్ డేటా కదా, ఇవి ఫ్లోట్లో కన్వర్ట్ అవుతుంది అన్నమాట. సో ఒకసారి మీకు నీట్గా ప్రింట్ చేస్తాను మళ్ళీ. సో ఒకసారి నీట్గా రన్ చేస్తాను. సో సేమ్ వాల్యూస్ ఇస్తాను, ఏ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 5 అండ్ బి వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 4. ఇందాక మీకు ఏమొచ్చింది, మనకి ఇందాక 1 వచ్చింది, కానీ ఇక్కడ ఎంత వచ్చింది 1.25000 అంటే ఫ్లోట్లోకి నీట్గా కన్వర్ట్ అయిందన్నమాట. సో మనం ఎందుకు అలా కన్వర్ట్ అయిందో మీకు తెలిసింది కదా, ఇక్కడ మనకు ఫ్లోట్ ఇచ్చుకోవాలన్నమాట. ఎందుకంటే ఇక్కడ డివిజన్ అనగానే ఇప్పుడు మనకి పాయింట్లో వస్తుంది కాబట్టి అలాంటప్పుడు మనం ఫ్లోట్ ఇచ్చుకోవాలి డేటా టైప్కి. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఏ, బి అనేది ఇంటీజర్ టైప్ ఆఫ్ డేటాలో ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడ ఫ్లోట్ అనేది ఇచ్చుకోవాలన్నమాట. టైప్ కాస్టింగ్ అంటారు అన్నమాట, దీన్ని టైప్ కాస్టింగ్ అంటారు. అట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా %f ఇచ్చుకోవాలన్నమాట printfలో ప్రింట్ చేయడానికి, ఎందుకంటే ఫ్లోట్ టైప్ ఆఫ్ డేటా కాబట్టి. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఇఫ్ ఎల్స్ కండిషన్స్ అన్నమాట. సో ఇఫ్ ఎల్స్ కండిషన్స్ కన్నా ముందు ఏంటంటే మనకి ఆపరేటర్స్లో మనకి ఇక్కడ ఏంటంటే డబుల్ ఈక్వల్ టు ఉంటే మనం కండిషన్ చెక్ చేయడానికి కండిషనల్ ఆపరేటర్స్ చెప్తున్నాను చూడండి. కండిషన్స్ చెప్తున్నాను ఇక్కడ ఈక్వాలిటీ చెక్ చేయడానికి అన్నమాట. సో ఈక్వాలిటీ చెక్ చేయడానికి మనకి డబుల్ ఈక్వల్ టు ఆపరేటర్స్ యూజ్ చేస్తాం, ఈక్వాలిటీ. సో దాని తర్వాత లెస్ దెన్ అంటే మీకు తెలుసు కదా, తక్కువైతే లెస్ దెన్. అండ్ గ్రేటర్ దెన్ అంటే తెలుసు కదా, గ్రేటర్ దెన్ సింబల్. అండ్ దాని తర్వాత లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అండ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు. అంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అంటే ఏంటి, తక్కువ లేకపోతే ఈక్వల్ అని. లేకపోతే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అంటే ఏంటి, ఎక్కువ లేకపోతే ఈక్వల్ అని. అండ్ అట్ ద సేమ్ టైం నాట్ ఈక్వల్ టు అంటే ఏంటంటే నాట్ ఈక్వల్ టు అంటే అసలు ఈక్వల్ కాదనమాట. సో ఇవి మీకు అర్థమయ్యే కదా ఆపరేషన్స్. డబుల్ ఈక్వల్ టు అంటే ఈక్వాలిటీ చెక్ చేయడానికి, అండ్ లెస్ దెన్ అంటే మనకి తక్కువ అని చూపించడానికి, గ్రేటర్ దెన్ అంటే ఎక్కువ అని చూపించడానికి. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అంటే తెలుసు కదా, తక్కువ లేకపోతే ఈక్వల్ అని, లేకపోతే ఎక్కువ లేకపోతే ఈక్వల్ అని. నాట్ ఈక్వల్ టు అంటే ఏంటంటే మనకి 2 నెంబర్స్ 2 వాల్యూస్ ఈక్వల్ కాదు అని చూపించడానికి నాట్ ఈక్వల్ టు ఆపరేటర్ వాడతాం అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ అంటే ఏంటో చెప్తాను. ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ అంటే ఏంటంటే ఫస్ట్ ఇఫ్ అని రాసిన తర్వాత ఇక్కడ బ్రాకెట్స్ ఓపెన్ చేసి కండిషన్ రాస్తాం అన్నమాట. సో కండిషన్ రాసిన తర్వాత కండిషన్ ఓకే అయితే ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, అదే కండిషన్ రాంగ్ అయితే ఎల్స్ బ్లాక్లో కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది అన్నమాట. సో ఇఫ్ ఎల్స్లో ఈ ఒక కండిషన్ ట్రూ అయితే అంటే కండిషన్ ఓకే అయితే ఈ టైప్ ఆఫ్ ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ కండిషన్ రాంగ్ అయితే ఎల్స్ బ్లాక్లో ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది అన్నమాట. సో ఒకసారి మీకు ఎగ్జాంపుల్ చెప్తే మీకు నీట్గా అర్థమవుతుంది. ఫాస్ట్గా ఒక ఎగ్జాంపుల్ రాస్తున్నాను. యాష్ ఇంక్లూడ్ stdio.h ఇంటూ మెయిన్. సో దాని తర్వాత రిటర్న్ 0.
సో ఇక్కడ ఏంటంటే ఏజ్ అని చెప్పి ఇంటి ఏజ్ అని చెప్పి 19 ఇచ్చుకున్నాను అనమాట. ఇక్కడ 19 ఇచ్చుకున్న తరువాత ఇక్కడ ఇఫ్ అని చెప్పి కండిషన్ రాస్తున్నాను చూడండి. ఇఫ్ అని చెప్పి ఇఫ్ ఏజ్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18 అంటే 18 కన్నా తక్కువ ఉంటే ఏంటంటే ఏం చేస్తున్నాం అంటే printf you are not eligible to use our software అంటే ఏజ్ 18 కన్నా తక్కువ ఉంటే మనకి నాట్ ఎలిజిబుల్ అని చెప్తున్నాను అనమాట. ఒకవేళ ఏజ్ 18 కన్నా ఎక్కువ అయితే అంటే ఫర్ ఎగ్జాంపుల్ 19 నుంచి ఎంత ఉన్న ఏజ్ ఏం చేస్తానంటే నేను ఇక్కడ ప్రింట్ చేస్తాను. ఏమని ప్రింట్ చేస్తానంటే printf వెల్కమ్ టు అవర్ వెబ్సైట్, వెల్కమ్ టు అవర్ సాఫ్ట్వేర్. సో ఇక్కడ ఏం చేస్తున్నానో చూసారు కదా. ఇక్కడ నీకు ఎప్పుడైనా సరే ఇక్కడ సెమీకోలన్ పెట్టకూడదు అన్నమాట. చూడండి ఇక్కడ సెమీకోలన్ పెట్టకూడదు. ప్రతి లైన్ వెనకాల సెమీకోలన్ పెడుతున్నామని చెప్పి ఇఫ్ కండిషన్స్ లాస్ట్లోని ఎల్స్ కండిషన్స్ చివరిన మనం సెమీకోలన్ సింబల్ పెట్టకూడదు అన్నమాట, ఎర్రర్ వస్తుంది. సో ఒకసారి నీట్గా ఫాస్ట్గా ఒకసారి రన్ చేస్తున్నాను చూడండి. సో ఇక్కడ ఏంటి ఏజ్ ఏంటి ఇక్కడ 19 కదా. సో ఏజ్ 19 కాబట్టి వెల్కమ్ టు అవర్ సాఫ్ట్వేర్ అని వచ్చిందన్నమాట. అదే నేను ఇక్కడ ఏజ్ 15 16 అలాంటిది ఇస్తే మనకి ఏమొస్తుంది యు ఆర్ నాట్ ఎలిజిబుల్ అని వస్తుంది అన్నమాట. సో ఒకసారి బ్యాక్ అన్ని నీట్గా ఇచ్చుకున్న తర్వాత బ్యాక్ అన్ని ఇస్తున్నాను చూడండి. ఇక్కడ బ్యాక్ అన్ని ఇచ్చిన తర్వాత ఇక్కడ ఏజ్ని మనం ఇక్కడ డైరెక్ట్ వాల్యూ ఇచ్చాం కదా, మన యూజర్ నుంచి వాల్యూ తీసుకొచ్చామన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ printf ఎంటర్ ఎవర్ ఏజ్ అని చెప్పి దాని తర్వాత స్కాన్ఎఫ్ అని చెప్పి ఏజ్ ఏంటి %d కదా, %d పెట్టిన తర్వాత అండ్ ఏజ్లో స్టోర్ చేసుకున్నాను అనమాట. సో ఈసారి యూజర్ ఇచ్చిన ఇన్పుట్ బేస్ చేసుకుని మనకి వాల్యూ ఉంటుంది అన్నమాట. సరే ఫాస్ట్గా రన్ చేస్తాను చూడండి. సో ఇక్కడ ఏమవుతుంది ఎంటర్ యువర్ ఏజ్ అంటే ఏజ్ ఎంత ఫర్ ఎగ్జాంపుల్ 15 ఎంటర్ చేద్దాం. సో ఏమంటుంది సారీ యూ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు యూజ్ అవర్ సాఫ్ట్వేర్ అంటుంది అన్నమాట. అర్థమైంది కదా. అదే ఏజ్ నేను 20 అలా ఇస్తే వెల్కమ్ టు అవర్ సాఫ్ట్వేర్ అని వస్తుంది. సో మీకు ఇఫ్ ఎల్స్ అంటే అర్థమైంది కదా. ఇక్కడ మనకి వేరొకటి ఉందన్నమాట. అది ఏంటంటే ఎల్స్ ఇఫ్ అని మధ్యలో ఉంటుంది అన్నమాట. ఎల్స్ ఇఫ్ అని చెప్పి కండిషన్ వస్తుంది అన్నమాట. ఇక్కడ మనకి ఎల్స్కి కండిషన్ ఏమైనా ఉందా, డైరెక్ట్ ఓన్లీ ఎల్స్ అని వేసి లోపల మనకు 2 బ్రాకెట్స్ ఓపెన్ చేసిన తర్వాత కోడ్ రాసేసుకోవచ్చు. అది ఎల్స్ ఇఫ్కి అంటే కండిషన్ కూడా వస్తుంది అన్నమాట. మనకి ఇఫ్ లాగే కండిషన్ వచ్చి ఇలాగ ఎల్స్ ఇఫ్ అంటే ఏంటంటే మనం ఎప్పుడు యూస్ చేస్తామంటే ఇంటర్మీడియట్ కేసెస్ అన్నమాట. ఎప్పుడైనా ఇంటర్మీడియట్ కేసెస్ ఉన్నప్పుడు అంటే మధ్యలో కేసెస్ ఉంటాయి కదా, అలాంటప్పుడు ఎల్సిఫ్ వాడతాం అన్నమాట. ఫాస్ట్గా ఒకసారి ఎల్సిఫ్ ఎప్పుడు యూస్ చేస్తామో ఫాస్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం చూడండి. సో ఇక్కడ ఎల్సిఫ్ ఎప్పుడు యూస్ చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ యావరేజ్ ఇంటి యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి ఫర్ ఎగ్జాంపుల్ 92 మార్క్స్ వచ్చాయన్నమాట. సో ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ కండిషన్స్ ఉన్నాయన్నమాట. ఏంటంటే 90కి 100కి మధ్యలో వస్తే ఒక మార్క్స్, అండ్ 80కి 90కి మధ్యలో వస్తే ఒక మార్క్స్, 70కి 80కి మధ్యలో ఒక గ్రేడు, అలా గ్రేడ్ ఇచ్చుకుంటూ పోదాం అన్నమాట. అంటే 90కి 100కి వస్తే ఒక గ్రేడు, 80కి 90కి మధ్యలో వస్తే ఒక గ్రేడు, అండ్ 70కి 80కి మధ్యలో వస్తే ఒక గ్రేడు, అలా ఇచ్చుకుంటూ వెళ్దాం. సో దానికన్నా ముందు చిన్న కాన్సెప్ట్ ఉంది. ఏంటంటే కాంపౌండ్ ఆపరేషన్స్ అన్నమాట, ఆపరేటర్స్ అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 కేసెస్ని ఇక్కడ ఏంటంటే అండ్ ఆర్ఆర్ అన్నమాట. ఆర్ఆర్ అంటే ఏంటంటే పైప్ సింబల్ అంటారు. 2 పైప్ సింబల్ వాడితే పైప్ సింబల్ ఎక్కడ ఉంటాయంటే మనకి కంప్యూటర్లో ఎంటర్ బటన్ పైన ఉంటుంది అన్నమాట. ఎంటర్ బటన్ ఉంటుంది, దాని పైన ఉంటుంది 2 పైప్ సింబల్. షిఫ్ట్ క్లిక్ చేసి ఎంటర్ పైన ఉన్న 2 నెంబర్స్ పైన ఉన్న కీని 2 సార్లు క్లిక్ చేస్తే 2 పైప్ సింబల్ వస్తాయి. సో ఇది అండ్ అంటారు అన్నమాట. దీన్ని అండ్ అని ఎందుకంటారంటే ఇప్పుడు 2 కేసులు ట్రూ అయితేనే ఇది ట్రూ అవుతుంది అన్నమాట. 2 కేసులు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎలా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు బి అండ్ ఏ ఈజ్ లెస్ దెన్ బి అంటే ఎలా ఉండాలంటే ఇక్కడ ఎలా ఉండాలంటే ఏ ఈక్వల్ టు బి అండ్ ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి అంటే 2 కేసులు ఉన్నాయి కదా. ఈ 2 కండిషన్స్ ట్రూ అయితేనే మనకి అండ్ ట్రూ అవుతుంది అన్నమాట. ఈ 2 కండిషన్స్ ట్రూ అయితేనే మొత్తం కాంపౌండ్ ఇదంతా ట్రూ అవుతుంది. అదే ఆర్ఆర్ అనుకోండి ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ఆర్ అంటే ఏంటంటే సో ఇక్కడ ఆర్ఆర్ ఎలా పెడతా అంటే 2 పైప్ సింబల్ అని చెప్పాం కదా. 2 పైప్ సింబల్ పెడితే ఇక్కడ ఏంటంటే ఈ 2 ఒకటి ట్రూ అయినా మొత్తం ఈ సెంటెన్స్ అంతా ట్రూ. ఇక్కడ ఏంటంటే ఇది 2 ట్రూ అయితేనే మొత్తం ఇదంతా ట్రూ అవుతుంది. ఇక్కడ ఏంటంటే 2 ఒకటైనా చాలు, మొత్తం 2 అయినా పర్లేదు, 2 ఒకటైనా మొత్తం కాంపౌండ్ మొత్తం ఆ కండిషన్ అంతా ట్రూ అవుతుంది. ఒకసారి మీకు ఎగ్జాంపుల్ చూస్తే క్లారిటీగా అర్థమవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఇక్కడ ఇఫ్ అని చెప్పి యావరేజ్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 90 కన్నా ఎక్కువ వస్తే నేను ఏమంటున్నానంటే సో printf అని చెప్పి యూ గాట్ ఏ గ్రేడ్. సో
సో ఏ గ్రేడ్ అని చెప్పి ప్రింట్ చేస్తున్నాను అన్నమాట. సో దీని తర్వాత ఏంటంటే మధ్యలో ఎల్సిఫ్ అని పెట్టి ఎల్సిఫ్ అని పెట్టి యావరేజ్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 80 అంటే 80 కన్నా ఎక్కువ అట్ ద సేమ్ టైం అండ్ ఎందుకు యూజ్ చేస్తున్నాను చూడండి. అండ్ యావరేజ్ ఈజ్ లెస్ దెన్ 90 అంటే ఏంటంటే 80 కన్నా ఎక్కువ 90 కన్నా తక్కువ వస్తే ఏం చేయాలో చెప్తున్నాను అనమాట. ఏం చేయాలంటే బి గ్రేడ్ అని చెప్తున్నాను అనమాట. సో దీని తర్వాత ఏంటంటే ఎల్సిఫ్ యావరేజ్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 70 అండ్ యావరేజ్ ఈజ్ లెస్ దాన్ 80 అంటే 80కి 70కి మధ్యలో వస్తే ఏం చెప్తున్నానంటే ప్రింట్ఎఫ్ అని చెప్పి సి గ్రేడ్ అని ప్రింట్ చేస్తున్నాను. సో దాని తర్వాత ఇంకా ఎన్ని మార్క్స్ వచ్చినా పట్టించుకోవాలి. ఇంకా ఎన్ని మార్క్స్ వచ్చినా ఎల్స్ బ్లాక్లో పెట్టేసి డి గ్రేడ్ అని చెప్పేస్తాను అన్నమాట. సో ఒకసారి చూసుకున్నట్లయితే సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఇంక ఏ గ్రేడ్ వచ్చినా ఇంకా డి గ్రేడ్ అని చెప్పేస్తాను చూడండి ఇక్కడ. అంటే ఇక్కడ ఏంటంటే ఎన్ని మార్క్స్ వచ్చినా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 90 కన్నా ఎక్కువ వస్తే ఏ గ్రేడ్ అని, 80కి 90కి మధ్యలో వస్తే బి గ్రేడ్ అని, అండ్ 70కి 80కి మధ్యలో వస్తే సి గ్రేడ్ అని, అండ్ ఎల్స్ బ్లాక్లో డి గ్రేడ్ అని పెట్టాను అన్నమాట. సో ఇక్కడ మనకి ఎల్సిఫ్లు మధ్యలో ఎందుకు యూజ్ చేస్తానంటే ఇంటర్మీడియట్ కేసెస్ ఇవి, అందుకని మనం ఎల్సిఫ్ వాడాను, దాని తర్వాత ఇఫ్ వాడాను అండ్ ఎల్స్ వాడాను. సో ఒకసారి ఫాస్ట్గా రన్ చేస్తాను. సో ఇక్కడ అర్థమైంది కదా అండ్ ఎందుకు వాడానంటే రెండు కేసెస్ మనకి ఈక్వల్ అవ్వాలన్నమాట. 80 కన్నా ఎక్కువ 90 కన్నా తక్కువ, 70 కన్నా ఎక్కువ 80 కన్నా తక్కువ, ఇలాంటి కేసెస్లో అండ్ ఆపరేషన్స్ వాడతాం అన్నమాట. సో ఫాస్ట్గా రన్ చేస్తాను. సో ఫాస్ట్గా రన్ చేసుకున్నట్లయితే మనకి మార్క్స్ 92 కాబట్టి ఏ గ్రేడ్ వచ్చిందన్నమాట. అదే 80కి 90కి మధ్యలో వస్తే బి గ్రేడ్ వచ్చేది. సో మీకు అర్థమైంది కదా ఇది అన్నమాట ఇఫ్ ఎల్స్ అంటే. సో దీని తర్వాత ఏంటంటే లూప్స్ అన్నమాట. లూప్స్ అంటే ఏంటంటే ఒక పనిని మల్టిపుల్ టైమ్స్ చేయాలంటే లూప్స్ యూస్ చేస్తాం. మనకి సి ప్రోగ్రామింగ్లో మనకు ఒక పనిని మల్టిపుల్ టైమ్స్ యూస్ చేయాలంటే సి ప్రోగ్రామింగ్లో లూప్స్ అనేవి మ్యాక్సిమం అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో ఉంటాయి. మనకి లూప్స్ మొత్తం 3 టైప్స్, ఫర్ లూప్ అండ్ వైల్ లూప్ అండ్ డూ వైల్ లూప్. సో మెయిన్గా మనం ఎక్కువ యూస్ చేసేది ఏంటంటే ఫర్ లూప్ యూస్ చేస్తాం అన్నమాట. దాని తర్వాత వైల్ లూప్ కూడా అప్పుడప్పుడు యూస్ చేస్తూ ఉంటాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లూప్స్ అంటే తెలిసింది కదా, ఒక పనిని మల్టిపుల్ టైమ్స్ యూస్ చేయాలంటే మనం లూప్స్ యూస్ చేస్తాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ యాష్ ఇంక్లూడ్ stdio.h. దాని తర్వాత ఇంటి మెయిన్ అని చెప్పి దాని తర్వాత రిటర్న్ 0 అని పెట్టిన తర్వాత ఇక్కడ లూప్ ఎలా చేయాలో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకున్నాను ఇంటూ ఐ అని చెప్పి లూప్ పర్పస్ కోసం, లూప్ కోసం ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకుంటున్నాను. దాని తర్వాత ఫర్ అని చెప్పి i ఈక్వల్ టు 0 అండ్ i లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు i లెస్ దెన్ 10 అండ్ i ప్లస్ ప్లస్. అంటే ఇక్కడ ఏంటంటే ఒకసారి మీకు కన్ఫ్యూజన్గా ఉండొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే i లూప్ 0 నుంచి స్టార్ట్ చేసుకుంటున్నాను అండ్ ఎంతవరకు అంటే i వాల్యూ 10 వరకు, అంటే i వాల్యూ 10 కన్నా తక్కువ వచ్చే వరకు మనం లూప్ చేసుకుంటాం. అంటే వాల్యూ సేమ్ రిపీట్ అవుద్ది అన్నమాట. అండ్ i వాల్యూని ఒక్కొక్కటి ఇంక్రిమెంట్ చేస్తాను అన్నమాట. అంటే ఒక్కోసారి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ i వాల్యూ అంతా 0 కదా, 0 ఒకటి ఇంక్రిమెంట్ అయితే i వాల్యూ 1 అవుతుంది, అలా ఇంక్రిమెంట్ అయితే 2 అవుతుంది, 3 అవుతుంది, 4 అవుతుంది, అప్పుడు అంతవరకు 10 వరకు అన్నమాట. 10 కన్నా తక్కువ 10 కన్నా ఎక్కువ ఉంటే వాల్యూ మనం అక్కడితో లూప్ ఆగిపోద్ది అన్నమాట. సో ఒకసారి మీకు ప్రింట్ చేస్తే అర్థమవుతుంది నీట్గా. ప్రింట్ఎఫ్ హలో వరల్డ్ అని ఒకసారి నీట్గా ప్రింట్ చేద్దాం. / అన్ని ఇచ్చుకుంటున్నాను నీట్గా రావడానికి లైన్స్. అండ్ ఒకసారి నీట్గా రన్ చేస్తే సో ఇక్కడ సెమీకోలన్ పెట్టలేదు. సో మీకు ఇక్కడ నీట్గా రన్ చేస్తే మనకి హెలో వరల్డ్ అని 10 టైమ్స్ ప్రింట్ అయింది కదా. ఎందుకు 10 టైమ్స్ ప్రింట్ అయిందో ఒకసారి మీకు చెప్తాను చూడండి. ఎందుకంటే మనకి ఇక్కడ ఫస్ట్ i వాల్యూ 0తో స్టార్ట్ అయింది కదా, i వాల్యూ 0తో స్టార్ట్ అయిన తర్వాత i లెస్ దెన్ 10 అన్నమాట. అంటే 10 వరకు i వాల్యూ 10 వచ్చే వరకు లూప్ అంటే రిపీట్ చేయమని చెప్తున్నాం. i వాల్యూ అలా ఇంక్రిమెంట్ అవుతుంది, 1 ఇంక్రిమెంట్ అవుతుంది. i ప్లస్ ప్లస్ అంటే ఏంటంటే 1 ఇంక్రీజ్ చేసుకోమని అర్థం అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 0 ఉంది కదా, 0 వల్ల 1 అవుద్ది, 1 వల్ల 2 అవుద్ది, 2 వల్ల 3 అవుద్ది, అలా అప్ టు 10 వరకు. 10 వచ్చిన తర్వాత మనకి ఇక్కడ కండిషన్ బ్రేక్ అయిపోద్ది కదా, ఎందుకంటే i లెస్ దెన్ 10 కదా. సో 10 వరకు చేయమన్నా కాబట్టి ఆ 10 వచ్చిన తర్వాత మనకి లూప్ ఆటోమేటిక్గా బ్రేక్ అయిపోద్ది అన్నమాట. సో ఇది ఫర్ లూప్ అన్నమాట. దాని తర్వాత వైల్ లూప్ అంటే ఏంటంటే సో వైల్ లూప్ ఒకసారి సేమ్ ఫర్ లూప్ లాగా ఉంటుంది. వైల్ అని చెప్పిన తర్వాత బ్రాకెట్ ఓపెన్ చేసి i లెస్ దెన్ 10 అని మనం ముందు ఇచ్చుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ i వాల్యూ మనం ముందు ఇచ్చుకోవాలన్నమాట. ఇందాక ఫర్ లూప్లో ఏం చేస్తాం, ఫర్ లూప్ లోపల i ఈక్వల్ టు 0 అని చెప్పాం. కానీ ఇక్కడ వైల్ లూప్ యూస్ చేసేటప్పుడు డైరెక్ట్గా వేరియబుల్ క్రియేట్ చేసుకున్నప్పుడు i ఈక్వల్ టు 0 ఇచ్చిన తర్వాత i లెస్ దెన్ 10 అని చెప్పిన తర్వాత ఇక్కడ మనకు కావాల్సిన ప్రింట్ చేసుకుంటాం. ప్రింట్ఎఫ్ అని చెప్పి హెలో వరల్డ్ అని ప్రింట్ చేస్తున్నాను. సో హెలో వరల్డ్ అని ప్రింట్ చేసిన తర్వాత ఇక్కడ i వాల్యూ అలా ఇంక్రీజ్ చేస్తున్నాం చూడండి.
సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ మనం ఏం చేసాం, i = 0 ఇచ్చుకున్న తర్వాత i <10 అని అంటే కండిషన్ ఇక్కడ ఇచ్చుకున్న తర్వాత మనకు కావాల్సిన కోడ్ రాసుకున్న తర్వాత లాస్ట్లో ఏం చేస్తాం అంటే i++ అని ఇక్కడ చెప్తాను అనమాట. అంటే మనం సేమ్ ఫర్ లూప్లో ఏం చేసాం అదే చేసాం, కాకపోతే ఇక్కడ విడివిడిగా చేసాం అన్నమాట. ఫర్ లూప్లో ఏం చేసాం, ఇక్కడ ఫర్ లూప్లో ఎలా చేసాం, ఫర్ అని చెప్పి ఎగ్జాంపుల్ రాస్తాను, i = 0 అని చెప్పి i <10 అని చెప్పి i++ అని చెప్పి ఒకే లైన్లో 3 సెమీకాలన్స్ పెట్టుకుని 3 ఒకేసారి రాసాం. అదే ఫర్ లూప్లో ఏం చేస్తున్నాం, ఫస్ట్ ఏంటి i = 0 అని స్టార్టింగ్లో మన వేరియబుల్ క్రియేట్ చేసుకున్నప్పుడు i = 0 ఇచ్చుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ y వాల్యూ 0 అనే కాదు, స్టార్టింగ్ పాయింట్ అన్నమాట. స్టార్టింగ్ పాయింట్ 0 నుంచి స్టార్ట్ చేసుకుంటున్నాం. దాని తర్వాత y లైన్ ఇచ్చి కండిషన్ లోపల ఇచ్చిన తర్వాత మనకు కావాల్సిన కోడ్ రాసిన తర్వాత లాస్ట్లో i++ అంటే ఇంక్రిమెంట్ చేస్తాం అన్నమాట. వాల్యూని లాస్ట్లో ఇంక్రిమెంట్ చేస్తాం. ఇక్కడ ఏదైతే లాస్ట్లో ఇచ్చాడో అదే మనకు లాస్ట్లో చేస్తాం. ఫర్ లూప్ వై లూప్లో సేమ్ లూప్ అంటే సేమ్ ఒకటే, ఫర్ లూప్ ఒకలాగే వర్క్ అవుతుంది, వైల్ లూప్ కూడా ఒకలాగే వర్క్ అవుతుంది. ఒకసారి మీకు రన్ చేస్తే క్లారిటీగా అర్థమవుతుంది. సో ఒకసారి నీట్గా బ్యాక్ / అందించుకోవాలి, నీట్గా రావడానికి కదా. సో బ్యాక్ / అందించుకున్న తర్వాత ఒకసారి రన్ చేస్తాను చూడండి మళ్ళీ. సో ఇక్కడ చూసుకున్నట్లయితే హలో వరల్డ్ అని 10 టైమ్స్ నీట్గా ప్రింట్ అయింది. సో ఇప్పుడు ఒకసారి ఫర్ లూప్ డిస్కస్ చేస్తాం, వైల్ లూప్ డిస్కస్ చేస్తాం. డూ వైల్ లూప్ అంటే ఏంటో చెప్తాను చూడండి. ఫస్ట్ డూ అని పెట్టుకున్న తర్వాత సేమ్ మనకు కావాల్సిన కోడ్ రాసుకుంటాం, printf అని చెప్పి. సో ఇక్కడ డూ వైల్ లూప్ అంటే ఏంటంటే మనకి 3 టైప్స్ ఆఫ్ లూప్స్ అని చెప్పాను కదా, ఫర్ లూప్, వైల్ లూప్, డూ వైల్ లూప్. సో డూ వైల్ లూప్ అంటే ఏంటంటే మనం ఎక్కువ యూజ్ చేయం. మెయిన్ ఏంటంటే ఫస్ట్ డూ అని పెట్టిన తర్వాత బ్రాకెట్స్ ఓపెన్ చేసిన తర్వాత మనకు కావాల్సిన కోడ్ రాసుకుంటాం. ఇక్కడ హలో వరల్డ్ అని మళ్ళీ ప్రింట్ చేస్తాను. సో హలో వరల్డ్ అని ప్రింట్ చేసుకున్న తర్వాత సేమ్ మనకి i++ అని ఇక్కడ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏంటంటే వైల్ అని చెప్పి కింద వైల్ ఇస్తాం అన్నమాట. కింద వైల్ అని చెప్పి మన కండిషన్ ఇక్కడ రాసుకుంటాం అన్నమాట, i <10 అని. సేమ్ వైల్కి డూ వైల్ లూప్కి తేడా ఏంటంటే ఫస్ట్ వైల్ లూప్ అంటే స్టార్టింగ్లోనే చెక్ చేస్తాం కండిషన్ని, ఇక్కడ డూ వైల్ లూప్ అంటే లాస్ట్లో కింద చెక్ చేస్తాం అన్నమాట. కింద చెక్ చేసిన తర్వాత సెమీకాలన్ ఇక్కడ పెడతాం చూడండి. ఇక్కడ వైల్ లూప్కి ఎప్పుడైనా ఇందాక వైల్ లూప్ రాస్తాం కదా, ఇందాక ఏంటి వైల్ లూప్ ఇలా రాసి i <10 అని చెప్పి ఇలా బ్రాకెట్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ నేను సెమీకాలన్ పెట్టకూడదు కూడా, అలా పెట్టకూడదు అన్నమాట. అదే డూ వైల్ లూప్ అంటే లాస్ట్లో ఏం చేస్తాం చూడండి, లాస్ట్లో ఇక్కడ సెమీకాలన్ ఇలా పెట్టాలన్నమాట లాస్ట్లో. సో మనకి లోపల మామూలు కోడ్ మధ్యలో ఎప్పుడైనా కోడ్కి ప్రతి లైన్ ఆఫ్ కోడ్కి మనం సెమీకాలన్ పెడతాం కదా, ఇలాగా ఇఫ్ ఎల్స్కి ఫర్ లూప్కి అలాంటి టైంలో మనం సెమీకాలన్ పెట్టాం, కానీ మిగతా అన్నట్లకి మ్యాక్సిమం సెమీకాలన్ పెట్టాలి, అప్పుడే వర్క్ అవుతుంది, లేకపోతే కంపైల్ టైం ఎర్రర్ వస్తుంది అన్నమాట. సో ఒకసారి మళ్ళీ నేను దీన్ని నీట్గా రన్ చేస్తాను చూడండి. సో బ్యాక్ / అని పెట్టాలి కదా నీట్గా రావాలంటే. సో బ్యాక్ / అని ఇచ్చిన తర్వాత ఒకసారి రన్ చేస్తే చూసారు కదా మనకి నీట్గా డూ వైల్లో కూడా సేమ్ ఎగ్జాక్ట్గా ప్రింట్ అయింది కదా. సో ఇక్కడ ఏంటంటే సో మనకి లూప్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాం కదా ఇప్పుడు నీట్గా. ఇప్పుడు ఏంటంటే అరేస్ అంటే ఏంటో చెప్తాను అన్నమాట. సో అరేస్ అంటే ఏంటో చెప్తాను ఒకసారి నీట్గా. అరేస్ అంటే ఏంటంటే మనం ఇప్పటిదాకా ఏం చేసాం, ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ ఏ అని చెప్పి 10 అని చేసుకుంటే 1 టైప్ ఆఫ్ డేటా, ఈ వేరియబుల్ ఉంది కదా, ఈ వేరియబుల్ అనేది ఈ డేటా ఒకదాన్ని స్టోర్ చేసుకుంటుంది అన్నమాట. మళ్ళీ వేరే 20 అనేది ఒక డేటా స్టోర్ చేసుకోవాలంటే మళ్ళీ కొత్తగా ఇంకో వేరియబుల్ v = అని చెప్పి 20 అని ఇవ్వాలన్నమాట. అంతేగాని సేమ్ వేరియబుల్లో స్టోర్ అవ్వదు, ఏలోనే మళ్ళీ 20 స్టోర్ అవ్వదు అన్నమాట. అలా స్టోర్ అవ్వాలంటే ఏం చేయాలంటే అరేస్ యూస్ చేస్తాం అన్నమాట. అరేస్ అంటే ఏంటంటే ఒకసారి డెఫినేషన్ రాస్తాం చూడండి. Array is a group of data of same data type within the single variable name. అంటే చూడండి, array is a group of data of same data type. అంటే ఒక గ్రూప్ ఆఫ్ డేటా సేమ్ డేటా టైప్ అంటే ఓకే ఇంటీజర్ టైప్ ఆఫ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇంటీజర్ టైప్ ఆఫ్ డేటా ఉందనుకుంటే అరేలో ఇంటీజర్ టైప్ ఆఫ్ డేటా ఉండాలి. మనం మొత్తం దాని అంతటికి ఒకే వేరియబుల్ నేమ్ ఉంటుంది అన్నమాట. విత్ an array is a same type of data within a single variable name. ఒకే సింగిల్ వేరియబుల్ నేమ్. ఒకసారి అరే క్రియేట్ చేస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ అని చెప్పి మన అరే యొక్క డేటా టైప్ ఏంటంటే ఇంట్ అని చెప్పిన తర్వాత మార్క్స్ లిస్ట్ అని చెప్పి మార్క్స్ _ లిస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ మార్క్స్ అని చెప్పి ఇక్కడ బ్రాకెట్స్ స్క్వేర్ బ్రాకెట్స్ ఓపెన్ చేసుకోవాలన్నమాట. అరే క్రియేట్ అవ్వాలంటే ఇలా స్క్వేర్ బ్రాకెట్స్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఇలా కర్లీ బ్రాకెట్స్ పెట్టుకుని, అంటే మనకి వాల్యూస్ ఇచ్చుకోవడానికి కర్లీ బ్రాకెట్స్ ఓపెన్ చేసి 1, 2, 3, 4, 5 8, 9, 10 అని చెప్పి 10 వాల్యూస్ ఇచ్చుకున్నాం కదా. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ సైజ్ = 11 అని ఇచ్చుకున్నాను అనమాట. అంటే అరే యొక్క సైజ్ అంటే మనకి 1, 2, 3 అంటే 10
10 డేటా ఉంది కదా, అంటే 10 ఇంటిజర్ డేటా ఉంది కదా, ఇక్కడ 1 డేటా 2 డేటా 3 డేటా అలా అప్ టు 10 డేటాస్ ఉన్నాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 2 అనే కాదు 20 ఎంత నేర్చుకోవచ్చు మన ఇష్టం, ఏదో ఒక ఇంటిజర్ డేటా. సో ఇది ఏంటంటే ఇక్కడ చూసారు కదా, గ్రూప్ ఆఫ్ ఇంటీజర్ డేటా విత్ ఇన్ ద సేమ్ వేరియబుల్ నేమ్, అదే దీన్నే అరేస్ అంటారు. సో అరేస్ని ఎలా వాల్యూస్, ఎరేలో ఉన్న వాల్యూని ఎలా తీసుకోవాలి, ఎలా యాక్సెస్ చేసుకోవాలో చెప్తున్నాను చూడండి. ఎరేలో ఉన్న వాల్యూస్ని ఇండెక్సెస్ ద్వారా యాక్సెస్ చేసుకుంటాం అన్నమాట. సో ఇండెక్సెస్ అనేవి 0 నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట. ప్రతి ఇండెక్స్ 0 నుంచి స్టార్ట్ అయ్యి ఎరే యొక్క సైజ్ -1. ఇక్కడ ఎరే యొక్క సైజ్ ఎంత 1 2 3 4 5 6 7 8 9 10 అంటే 10 ఉన్నాయి కదా. సో 0 నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ 0 నుంచి స్టార్ట్ అయ్యి, సో అరే ఇండెక్స్ 0 నుంచి స్టార్ట్ అయ్యి ఇలా 1 ఈ వాల్యూ నాకు కావాలంటే 1 అనే ఇండెక్స్ యూస్ చేస్తాను అన్నమాట. అదే ఈ వాల్యూ కావాలంటే 2 అనే ఇండెక్స్ యూస్ చేస్తాను. 2 అనే ఇండెక్స్ యూస్ చేస్తే మనకి ఈ వాల్యూ వస్తుంది అన్నమాట. ఒకసారి మీకు నీట్గా చూపిస్తాను చూడండి. ఇప్పుడు ప్రింట్ అని చెప్పి ప్రింట్ఎఫ్ అని చెప్పి %d కదా అరే యొక్క టైపు, %d అని చెప్పి మార్క్స్ ఆఫ్, సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి నాకు ఈ వాల్యూ కావాలంటే, ఫస్ట్ వాల్యూ కావాలంటే 0 అని వాడతాను అనమాట. మార్క్స్ అని చెప్పి మార్క్స్ ఆఫ్ 0 అంటే ఇండెక్సెస్ ద్వారా వాల్యూస్ని యాక్సెస్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ ఇండెక్సెస్ యూస్ చేస్తున్నాం కదా, 0 ఇండెక్స్ అంటే మనకి ఇది. సో ఫస్ట్ ఇండెక్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ 20 వాల్యూ కావాలంటే నేను ఏం చేస్తానంటే మార్క్స్ అని చెప్పి ఇండెక్స్ ఇక్కడ మార్చుతాం అన్నమాట. ఇండెక్స్ 1 అని చెప్తే మనకి వాల్యూస్ నీట్గా వస్తాయి అన్నమాట. వచ్చిన తర్వాత బ్యాక్స్లాష్ అని నీట్గా పెట్టుకుంటే మనకి న్యూ లైన్స్లో వస్తుంది అన్నమాట. లేకపోతే మనకి పక్కన వచ్చేసి వాల్యూస్ మనకి కన్ఫ్యూజన్గా ఉంటుంది. సో బ్యాక్స్లాష్ పెట్టిన తర్వాత ఒకసారి నీట్గా రన్ చేస్తాను చూడండి. సో ఒకసారి మీకు రన్ చేసుకున్నట్లయితే 10 20 అని అంత నీట్గా ప్రింట్ అయింది కదా. సో మనం ఒకసారి లూప్ యూజ్ చేసుకుని నేను మొత్తం ఇందులో ఉన్న వాల్యూస్ అన్నిటిని ప్రింట్ చేస్తాను చూడండి. లూప్ యూజ్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ i = 0 అని చెప్పి i అని చెప్పి లూప్ పర్పస్ కోసం ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఫర్ i = 0, i less than 10 అండ్ i++ అని చెప్పి ఇలాగ లూప్ సెట్ చేసుకున్న తర్వాత ప్రింట్ చేస్తున్నాను చూడండి. ప్రింట్ఎఫ్ అని చెప్పి %d అని చెప్పి బ్యాక్స్లాష్ అనేస్తున్నాను. అండ్ దాని తర్వాత కామా పెట్టిన తర్వాత మార్క్స్ ఆఫ్ i అంటే ఇక్కడ ఏంటంటే మీకు చెప్పాను కదా, i = 0 అని స్టార్ట్ అవుతుంది కదా. i = 0 నుంచి స్టార్ట్ అయ్యి ఎంతవరకు ఎండ్ అవుద్ది, i వాల్యూ 10 వచ్చే వరకు ఆగిపోద్ది అన్నమాట. అంటే i వాల్యూ 9 వరకు మనకి 0 నుంచి 9 వరకు అక్కడ లూప్ అవుతుంది కదా. సో ఇక్కడ 0 నుంచి 9 అంటే ఇక్కడ ఏంటి, నథింగ్ బట్ ఇండెక్సెస్ కదా. ఇక్కడ అంతే కదా, మనకి అరే ఇండెక్స్ స్టార్ట్స్ ఫ్రమ్ 0 కాబట్టి దీని ఇండెక్స్ 0, దీని ఇండెక్స్ 1, అలా దీని ఇండెక్స్ 9 కదా. సో ఈ ఇండెక్సెస్ ద్వారా నేను వాల్యూస్ని నేను యాక్సెస్ చేసుకోగలను కాబట్టి మనకి ఇక్కడ లూప్ లోపల మార్క్స్ ఆఫ్ i అని పెట్టినమాట. i అనేది ఎలా చేంజ్ అవుతుంది, 0 నుంచి 9 వరకు అలా లూప్ అవుతూ ఉంటుంది కదా. సో ఆ వాల్యూస్ అన్నిటిని మనకి నీట్గా ప్రింట్ అవుతుంది అన్నమాట. ఒకసారి మీకు ఒకసారి అవుట్పుట్ చూపిస్తాను చూడండి. సో మనకి నీట్గా వాల్యూస్ చూసారు కదా, 10 20 30 40 అప్ టు మనకి అరేలో ఉన్న ప్రతి వాల్యూ నీట్గా ప్రింట్ అయిపోయింది కదా. సో దీని తర్వాత మీకు లూప్స్ అంటే అర్థమైంది, అరేస్ అంటే కూడా అర్థమైంది కదా. సో దీని తర్వాత ఏంటంటే ఒక ఇంపార్టెంట్ ఒక ప్రోగ్రామ్ రాస్తాను అన్నమాట. ప్రోగ్రామ్ ఏంటంటే, సో దీనికన్నా ముందు ఫంక్షన్స్ అంటే ఏంటో చెప్తాను చూడండి. ఫంక్షన్స్ ఇన్ సి లాంగ్వేజ్. సో మనం ఫంక్షన్స్ ఆల్రెడీ నేర్చుకుంటున్నాం, యూస్ చేస్తున్నాం కూడా. ఇక్కడ ఏంటంటే ఇంట్ మెయిన్ అని చెప్పి యాష్ ఇంక్లూడ్ హెడర్ ఫైల్ ట్రీ చేసిన తర్వాత stdio.h అని చెప్పి io.h అని చెప్పిన తర్వాత ఇంటి మెయిన్ అని చెప్పి ఒక ఫంక్షన్ ఆల్రెడీ మనం మెయిన్ ఫంక్షన్ యూజ్ చేస్తున్నాం కదా. మెయిన్ ఫంక్షన్ అనేది ఏంటంటే ఇది స్టార్టింగ్ ఫంక్షన్ అన్నమాట. అంటే మన ప్రోగ్రామ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మనం ఓన్గా ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట. మనం ఓన్గా మన ఫంక్షన్, మనకి ఏదైనా ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకోవాలంటే మనం ఓన్గా ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట. ఎలా క్రియేట్ చేయాలో ఒకసారి ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. మనం మామూలుగా ఎలా ఉంటుంది కదా, ఇలా ఇచ్చిన తర్వాత ఇంటి మెయిన్కి ఇలా హెడర్ ఫైల్కి మధ్యలో ఎలా పెట్టుకుంది ఆ గ్యాప్ తీసుకున్న తర్వాత మన ఫంక్షన్ ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ వాయిడ్ అని చెప్తున్నాను. వాయిడ్ అంటే ఏంటంటే మన ఫంక్షన్ ఏ వాల్యూని రిటర్న్ చేయదు, ఓన్లీ ప్రింట్ చేస్తుంది. అంటే ఏ వాల్యూని మీకు అర్థమవుతుంది ఇప్పుడు చెప్తే, ఇప్పుడు సమ్ ఆఫ్ నెంబర్స్ అని ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకుంటున్నాను అనమాట. ఫంక్షన్ ఇక్కడ ఎలా క్రియేట్ చేసుకుంటున్నాను చూడండి. ఫస్ట్ ఇది టైప్ ఆఫ్ డేటా టైప్ అన్నమాట. దాని తర్వాత ఫంక్షన్ నేము అండ్ దాని తర్వాత బ్రాకెట్స్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ దీంట్లో వాల్యూ యాక్సెప్ట్ చేస్తున్నాను అనమాట. ఇంట్ అని చెప్పి
n అనే ఒక యాక్సెప్ట్ చేస్తాను. మీకు అర్థమవుతుంది ఎందుకు ఇలా చేస్తున్నాను. ఇక్కడ ఇంటి మీకు డేటా టైప్ అంటున్నాను, వాయిడ్ అనేది మీకు డేటా టైప్ అని చెప్పలేదు కదా అంటున్నారు అని అనుకోవచ్చు మీరు. ఇక్కడ వాయిడ్ అనేది ఏంటంటే ఇది ఈ ఫంక్షన్ ఏ వాల్యూని మనకి రిటర్న్ చేయకపోతే, ఏ వాల్యూని మనకి కాల్ చేసిన ప్లేస్కి, ఈ ఫంక్షన్ కాల్ చేసిన ప్లేస్కి ఏ వాల్యూని రిటర్న్ చేయకపోతే వాయిడ్ అని వాడతాం అన్నమాట. లేకపోతే ఇక్కడ ఇంటర్న్ వాడితే మనకి ఏదో ఒక వాల్యూ ఇక్కడ రిటర్న్ వాల్యూ అని చెప్పి మనకు రిటర్న్ రిజల్ట్ అని చెప్పి మనకు వచ్చిన రిజల్ట్, లేకపోతే ఏదో ఒక వాల్యూని మనం రిటర్న్ చేయాలి. కానీ ఇక్కడ నేను ఏ వాల్యూని రిటర్న్ చేయాలి అనుకోవట్లేదు కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే వాయిడ్ అని పెడుతున్నాను. సో ఫంక్షన్ అలా క్రియేట్ చేస్తున్నాను చూడండి. ఫస్ట్ రిటర్న్ టైప్ అన్నమాట, అంటే టైప్ ఆఫ్ డేటా టైప్, దాని తర్వాత ఫంక్షన్ నేమ్ మన ఇష్టం, వేరియబుల్ నేమ్ ఎలా ఉంటుందో అలాగే ఫంక్షన్ నేమ్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ బ్రాకెట్ ఓపెన్ చేసి ఏదో ఒక వాల్యూ యాక్సెప్ట్ చేస్తున్నాం అన్నమాట. సమ్ ఆఫ్ నెంబర్స్ అనేది ఏంటంటే ఇక్కడ నాకు ఏంటంటే ఒక ప్రోగ్రామ్ రాస్తున్నాను అన్నమాట. ఫైండ్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్. ఇది నాకు న్యాచురల్ నెంబర్స్, నాకు ఇది ప్రోగ్రామ్, నాకు కావాల్సిన ప్రోగ్రామ్ ఏంటి, ఫైండ్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ అనేది ప్రోగ్రామ్కి నాకు ఇక్కడ సొల్యూషన్ కావాలన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫంక్షన్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వేరియబుల్ లూప్ యూస్ చేసుకుని సాల్వ్ చేస్తున్నాను ఈ ప్రాబ్లమ్. ఇంట్ i ఈక్వల్ టు 1 అని ఇంట్ i అని చెప్పి ఇంట్ i అని చెప్పి ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకున్నాను అనమాట. ఇంట్ i అని చెప్పి ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఫర్ అని చెప్పి i ఈక్వల్ టు 1, i లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు n, i ప్లస్ ప్లస్. అంటే ఇక్కడ చూడండి నేను ఏం చేశాను చూసారు కదా, i ఈక్వల్ టు 1కి సెట్ చేశాను. i ఈక్వల్ టు 1కి సెట్ చేసిన తర్వాత i లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు n కంటే అప్ టు n వరకు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 10 అంటే అప్ టు 10 వరకు, 1 to 10 వరకు నాకు సమ్ కావాలి కదా. సమ్ ఆఫ్ ఫస్ట్ 10 న్యాచురల్ నెంబర్స్ అంటే ఇక్కడ n ప్లస్లో 10 రావాలన్నమాట. సరే దాని తర్వాత ఏం చేస్తాను చూడండి, సమ్ అని చెప్పి ఇంకొక వేరియబుల్ క్రియేట్ చేసుకున్నాను చూడండి. కామా పెట్టి నేను సమ్ ఈక్వల్ టు 0 అని డైరెక్ట్గా ఇక్కడ ఇచ్చేసానంటే సమ్కి ఇనిషియల్గా 0 చెప్పాను అనమాట, సమ్ వాల్యూ 0. దాని తర్వాత సమ్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి సమ్ ప్లస్ i అంటే మనకి ఐలో ఉన్న వాల్యూ అంతా 1 to 10 వరకు అలా లూప్ అవుతుంది కదా. అంటే ప్రతి వాల్యూని నేను ఇక్కడ ఫస్ట్ సమ్ ప్లేస్లో 0 ఉంటుంది కదా, 0 ప్లస్ i ప్లస్ ఇక్కడ అయితే స్టార్టింగ్ వాల్యూ 1, 0 ప్లస్ 1 అంతా 1 వెళ్ళి సమ్లో స్టోర్ అవుతుంది. దాని తర్వాత మళ్ళీ లూప్ అయిన తర్వాత సమ్ ప్లస్లో 1 ఉంటుంది, 1 ప్లస్ i వాల్యూ ఏమవుతుంది ఇంక్రీజ్ అయిన తర్వాత 2 ఉంటుంది, 1 ప్లస్ 2 అంతా 3 ఏమో సమ్లో మళ్ళీ స్టోర్ అవుతుంది. తర్వాత మళ్ళీ సమ్ ఎంత ఇప్పుడు 3, i వాల్యూ అంతా 3, i 3 ప్లస్ 3 అంతా 6 వెళ్ళి మళ్ళీ సమ్లోకి స్టోర్ అవుతుంది. తర్వాత మళ్ళీ సమ్ వాల్యూ అంతా 6, i వాల్యూ అంతా 4, 6 ప్లస్ 4 అంతా 10. అలా మనకి లూప్ అవుతా సమ్లోకి ప్రతి వాల్యూ మనకి యాడ్ అవుతూ ఉంటుంది. సో ఫైనల్గా మనకి రిజల్ట్ ఏంటి, సమ్ ప్రింట్ ఆఫ్ అని చెప్పి రిజల్ట్ అని చెప్పి నేను నీట్గా %d కదా, ఇక్కడ సమ్ అనేది ఏంటి ఇంటిజర్ టైప్ ఆఫ్ డేటా కాబట్టి %d అని పెట్టిన తర్వాత సమ్లో ఉన్న వాల్యూ ప్రింట్ చేస్తున్నాను అనమాట. సమ్లో ఉన్న వాల్యూ ప్రింట్ చేస్తున్నాను చూడండి ఇక్కడ. మనకి ఇక్కడ ఇలా ఫంక్షన్ క్రియేట్ అయింది అంటే ఒక ఫంక్షన్ క్రియేట్ చేసాం. ఇక్కడ హెడర్ ఫైల్ ఉంది, ఒక మన ఫంక్షన్ ఉంది. ఇప్పుడు ఫంక్షన్ దీన్ని ఏమంటారంటే ఫంక్షన్ డెఫినేషన్ అంటారు, అంటే ఫంక్షన్ క్రియేషన్ అంటారు. దీన్ని ఫంక్షన్ క్రియేట్ చేసి ఒక ఫంక్షన్ కాలింగ్ చేస్తున్నాం చూడండి. ఎలా కాల్ చేస్తున్నాం చూడండి, సమ్ ఆఫ్ అంటే సేమ్ ఫంక్షన్ నేమ్ ఇలా పెట్టిన తర్వాత ఇక్కడ మనకి ఇంటి n అని చెప్పాను కదా, అంటే n ప్లేస్లో మనకి ఏ వాల్యూ ఇవ్వాలి. ఇక్కడ నేను ఫస్ట్ 10 న్యాచురల్ నెంబర్స్ అంటే 10 అని ఇస్తాను. దాని తర్వాత సమ్ ఆఫ్ నెంబర్స్ అని చెప్పి ఫస్ట్ 20 అనుకుంటే 20 ఇస్తాను. తర్వాత 20 ఇచ్చిన తర్వాత సెమికోలన్, తర్వాత సమ్ ఆఫ్ నంబర్స్ అని చెప్పి ఫస్ట్ 50 అనుకుంటే ఫస్ట్ 50 ఇస్తాను అనమాట. మీకు అర్థమైంది కదా. ఇక్కడ మెయిన్ ఇక్కడ ఏంటంటే మనకి ఎన్నిసార్లు కావాలితే అన్నిసార్లు కాల్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ ఫంక్షన్ మనకి ఎన్నిసార్లు కావాలితే అన్నిసార్లు, అన్ని వాల్యూస్ కావాలితే అన్ని వాల్యూస్కి మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అన్నమాట. సో చూసారు కదా, 10, 20, 50. అక్కడ నేను 10 ఒకసారి ఇచ్చాను, 20 ఒకసారి ఇచ్చాను, 50 ఒకసారి ఇచ్చాను. ఒకసారి నీట్గా ఒకసారి రన్ చేస్తే మీకు అర్థమవుతుంది అన్నమాట నీట్గా. ఇక్కడ // అని ఇస్తాను నీట్గా, లేకపోతే మనకి పక్కన వచ్చేస్తుంది అన్నమాట అవుట్పుట్. ఒకసారి రన్ చేస్తే చూసారు కదా, ఇక్కడ రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ 10 న్యాచురల్ నెంబర్స్ 55 అంట, తర్వాత 20 న్యాచురల్ నెంబర్స్ 210 అంట, అలాగే 50 న్యాచురల్ నెంబర్స్ కదా, ఇక్కడ 50 కదా ఎంత 1275. సో మీకు అర్థమైంది కదా ఇక్కడ ఫంక్షన్స్ ఎందుకు, ఇక్కడ ఈ ఫంక్షన్ ఎలా యూజ్ అయిందో మీకు చూసారు కదా. ఒకసారి క్రియేట్ చేశాను అంటే ఫంక్షన్ ఒకసారి క్రియేట్ చేశాను, కాకపోతే మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. అంటే ఎప్పుడైనా ఒక సెట్ అండ్ బ్లాక్ ఆఫ్ కోడ్ ఒకసారి క్రియేట్ చేసుకున్న తర్వాత మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేయడానికి ఫంక్షన్స్ అనేవి క్రియేట్ చేసుకుంటాం అన్నమాట. ఎందుకంటే చూసారు కదా, నాకు ఒకదాన్ని క్రియేట్ చేశాను, దాని తర్వాత నాకు ఎన్ని కావాలితే అన్నిసార్లు నేను ఈజీగా ఫంక్షన్ మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేసుకోవచ్చు అన్నమాట రిక్వైర్మెంట్ ప్రకారం. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఫంక్షన్స్ కూడా లూప్స్ చెప్పాను, ఫంక్షన్స్ చెప్పాను, అరేస్ అంటే ఏంటో కూడా చెప్పాను అన్నమాట. సో దీని తర్వాత మనకి ఇంకో టాపిక్ ఏముందంటే
ఇంపార్టెంట్ టాపిక్ పాయింటర్స్ అన్నమాట. సో పాయింటర్స్ అంటే ఏంటో ఒకసారి ఫాస్ట్గా చెప్తాను. సో పాయింటర్స్ అంటే ఏంటంటే ఇవి అడ్రస్ అన్నమాట. అడ్రస్ని స్టోర్ చేసుకుంటాయి. పాయింటర్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ డేటా టైప్ విచ్ స్టోర్స్ ది అడ్రస్. అంటే ఒకసారి డెఫినేషన్ చూసారు కదా, ఇట్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ డేటా టైప్ విచ్ స్టోర్స్ ది అడ్రస్. అడ్రస్ని స్టోర్ చేసుకోవాలనుకుంటే మనం పాయింటర్స్ని యూస్ చేసుకుంటాం అన్నమాట. ఒక పాయింటర్ని యూస్ చేసుకోవాలంటే ఒక అడ్రస్, ఏదైనా ఒక వేరియబుల్ అడ్రస్ని స్టోర్ చేసుకుంటుంది అంటే అది పాయింటర్ అనమాట. సో పాయింటర్ని ఎలా క్రియేట్ చేసుకుంటామంటే ఇంట్ స్టార్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటీజర్ టైప్ ఆఫ్ పాయింటర్ అనుకుంటే మనకు పాయింటర్స్లో టైప్స్ అని ఇంటీజర్ టైప్ ఆఫ్ పాయింటరా, ఫ్లోట్ టైప్ ఆఫ్ పాయింటరా, క్యారెక్టర్ టైప్ ఆఫ్ పాయింటర్ అని. పాయింటర్స్ అంటే ఏంటంటే చెప్పాను కదా, అడ్రస్ స్టోర్ చేసుకుంటుంది కదా. ఇప్పుడు ఇంట్ స్టార్ అని యూస్ చేసుకున్న తర్వాత పి అని చెప్పి, అంటే ఇక్కడ పాయింటర్ అంటే ఏంటంటే అడ్రస్ చెప్పాను, అడ్రస్ స్టోర్ చేసుకుంటుందని. సో స్టార్ అని పెట్టాలన్నమాట. స్టార్ అని పెట్టిన తర్వాత పి అని మనకి వేరియబుల్ నేమ్, నెక్స్ట్ పాయింటర్ నేమ్ ఏదైనా ఇచ్చుకున్న తర్వాత ఇక్కడ అడ్రస్ స్టోర్ చేసుకోవాలి. వాల్యూ కాదు, ఇక్కడ వాల్యూ వాల్యూ అవ్వకూడదు. మనం ఇలాగా ఒక వేరియబుల్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంటి ఏ ఈక్వల్ టు 10 అని వచ్చిన తర్వాత ఇక్కడ ఏలో ఉన్న ఏ అడ్రస్ నాకు కావాలనుకుంటే ఏం చేస్తానంటే అండర్ సింబల్ పెట్టుకుంటాను అనమాట. సో అండర్ సింబల్ పెట్టుకుంటే మనకి ఏ యొక్క అడ్రస్ అన్నమాట. ఈ వేరియబుల్ ఉంది కదా, ఏ అనే వేరియబుల్ మనకు కంప్యూటర్లో ఒక మెమరీలో స్టోర్ అవుద్దన్నమాట. ఆ స్టోర్ అయిన మెమరీ యొక్క అడ్రస్ని మనం స్టోర్ చేసుకోవాలనుకుంటే ఒక పాయింటర్ని యూస్ చేసుకుంటాం. సో ఆ పాయింటర్ని ఎలా యూస్ చేసుకుంటామంటే స్టార్ సింబల్ యూస్ చేస్తాం అన్నమాట. మామూలు ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకున్న తర్వాత దాని ముందు స్టార్ సింబల్ పెడితే అది పాయింటర్ అవుద్ది అన్నమాట. సో ఇది పాయింటర్ అవుద్ది అన్నమాట. సో దీనివల్ల మనకి దీని అడ్రస్ స్టోర్ అయింది అన్నమాట. సో అంటే ఏం లేదు, పాయింటర్స్ అంటే మీకు ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అన్నమాట. ఎక్కడ ఎక్స్ప్లెయిన్ చేశానంటే మన ఛానల్లో మొత్తం సి లాంగ్వేజ్ కంప్లీట్గా 7 hours ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నీట్గా ఒక ప్లేలిస్ట్ కూడా క్రియేట్ చేశాను. 35 వీడియోస్ వరకు ఉంటాయి. అది ఫాలో అయితే మీకు సి లాంగ్వేజ్లో ప్రొఫెషనల్ ప్రోగ్రామర్ అవ్వచ్చు అన్నమాట. సో మీకు పాయింటర్స్ అంటే కూడా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో ఇప్పుడు దాకా నేను ఏమేమి ఎక్స్ప్లెయిన్ చేశానో ఒకసారి మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఫస్ట్ ప్రింట్ఎఫ్, స్కాన్ఎఫ్, దాని తర్వాత హెడర్ ఫైల్స్ అంటే ఏంటి, సో దాని తర్వాత ఇఫ్ ఎల్స్ అంటే ఏంటో చెప్పాను, ఎల్స్ ఇఫ్ అంటే ఏంటో చెప్పాను, ఆపరేటర్స్ అంటే ఏంటి చెప్పాను, అంటే అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే ఏంటి, కండిషనల్ ఆపరేటర్స్ అంటే ఏంటో కూడా చెప్పాను. అండ్ దాని తర్వాత లూప్స్ అని చెప్పాను. లూప్స్ ఎన్ని టైప్స్, మనకి లూప్స్ ఎన్ని టైప్స్, 3 types కదా. ఫస్ట్ లూప్ ఏంటి, ఫర్ లూప్ అండ్ వైల్ లూప్. సో వైల్ లూప్, దాని తర్వాత డూ వైల్ లూప్, మొత్తం 3 loops చెప్పాను. దాని తర్వాత ఒక ఫంక్షన్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్పాను కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు ఫంక్షన్ ఎలా క్రియేట్ చేసుకోవాలో కూడా చెప్పాను నీట్గా. తర్వాత పాయింటర్స్ అంటే ఏంటో చెప్పాను, ఎరేస్ అంటే ఏంటో చెప్పాను. ఎరేస్ అంటే ఏంటి, ఎరే ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ డేటా ఆఫ్ సేమ్ డేటా టైప్. ఎరే ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ డేటా ఆఫ్ సేమ్ డేటా టైప్ విత్ సేమ్ వేరియబుల్ నేమ్. ఒకే ఒక వేరియబుల్ నేమ్ ఉంటుంది అన్నమాట. వేరియబుల్ నేమ్స్ ఒకటే కాకపోతే మల్టిపుల్ డేటా స్టోర్ చేసుకోగలం ఆఫ్ సేమ్ టైప్. అంటే సేమ్ టైప్ ఆఫ్ మల్టిపుల్ డేటాను స్టోర్ చేసుకోగలం అనమాట. అంటే ఇంటీజర్ టైప్ ఆఫ్ డేటా స్టోర్ చేసుకోగలం. అదే ఫ్లోట్ అంటే ఫ్లోట్ టైప్ ఆఫ్ మల్టిపుల్ డేటాను స్టోర్ చేసుకోగలం అనమాట. దాన్నే ఎరేస్ అంటారు. సో ఒకసారి మీకు ఆల్రెడీ ఒక ఫంక్షన్ మీకు వాయిడ్ అంటే చెప్పాను కదా, ఇక్కడ ఇంక్లూడ్ stdio.h, దాని తర్వాత ఇంటి మెయిన్ అని చెప్పి మామూలుగా మనం క్రియేట్ చేసుకుంటున్నాం కదా మెయిన్ ఫంక్షన్. తర్వాత ఇక్కడ ఏంటంటే ఇంట్ అని చెప్పి ఒక ఫంక్షన్ రాస్తున్నాను చూడండి. ఇంట్ అని చెప్పి సమ్ అని చెప్పి 2 numbers సమ్ కావాలన్నమాట. ఏంటి, ఏ కామా ఇంటి బి అని చెప్పి. సో ఇక్కడ చూడండి. దాని తర్వాత నేను ఏం చేస్తున్నానంటే రిటర్న్ ఏ ప్లస్ బి అని చెప్తున్నాను చూడండి. ఒకసారి మీకు అసలు ఏమవుద్దో చూడండి. ఇక్కడ ఏంటంటే చిన్న ఫంక్షన్ అన్నమాట. ఇది ఒక చిన్న ఫంక్షన్. ఏంటంటే సమ్ అనేది ఒక వేరియబుల్ అన్నమాట. సమ్ అనే ఫంక్షన్ నేమ్. ఈ ఫంక్షన్ యొక్క నేమ్ ఏంటి, సమ్. ఇక్కడ రిటర్న్ టైప్ ఇక్కడ ఏంటి ఇచ్చాను, ఇంట్ అని ఇచ్చాను అన్నమాట. సో ఇంట్ అని ఇచ్చాను కాబట్టి ఇక్కడ రిటర్న్ అని చెప్పి ఏ ప్లస్ బి ఇచ్చాను అన్నమాట. మనకి ఇక్కడ సమ్ అనేది ఏంటంటే ఈ 2 numbers ఈ ఫంక్షన్కి 2 numbers పాస్ చేస్తే దాన్ని 2 numbers కలిపి మనకి రిజల్ట్ కింద మనకి రిజల్ట్ రిటర్న్ చేస్తుంది అన్నమాట. సో ఒకసారి మీకు రన్ చేస్తాను చూడండి. ఇక్కడ ప్రింట్ఎఫ్ అని చెప్పి %d అని చెప్పి కామా పెట్టి సమ్ ఇక్కడ కాల్ చేస్తాను, సమ్ ఫంక్షన్ కాల్ చేస్తాను 2,3. సో 2,3 అని కాల్ చేసాను చూసారు కదా. సో డైరెక్ట్గా కాల్ చేసి ఇక్కడ డైరెక్ట్గా వాల్యూస్ని ఇక్కడే వస్తుంది మనం ఒకసారి చెప్తాను చూడండి. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ సమ్ అనేది ఒక ఫంక్షన్ క్రియేట్ చేశాను కదా. క్రియేట్ చేసిన తర్వాత సమ్ అనేది ఇక్కడ కాల్ చేశాను, కామా పెట్టి డైరెక్ట్గా ఇక్కడ కాల్ చేయడం వల్ల ఈ ప్లేస్ ఉంది కదా, ఈ ప్లేస్లో
ఇక్కడ ఇందులోకి వెళ్ళి 2,3 ఉంది కదా, 2,3 ఇందులోకి వస్తుంది అన్నమాట. A, B ప్లేస్లోకి వచ్చిన తర్వాత రిటర్న్ A+B 2+3 అంటే ఎంత 5 అన్నమాట. ఈ 5 వాల్యూ ఇక్కడ రిప్లేస్ అవుద్ది అన్నమాట. ఈ 5 వాల్యూ ఇక్కడ రిప్లేస్ అయితే ఇక్కడ ఏమవుద్ది మనకి నీట్గా ప్రింట్ అవుతుంది. సో \n అందించుకుంటాను నీట్గా మనకి న్యూ లైన్లో రావడానికి. సో \n ఇచ్చిన తర్వాత నేను ఇక్కడ వాల్యూస్ మార్చుతాను చూడండి. ఇక్కడ నాకు వాల్యూస్ 2,3 ప్రతిసారి 2,3 కాకుండా 25,13 అండ్ 20,35 ఇలా వాల్యూస్ మార్చారు కదా. ఒకసారి నీట్గా రన్ చేస్తాను చూడండి. సో మీకు నీట్గా రన్ చేస్తే మనకి వాల్యూస్ ఎలా వచ్చాయి చూసారు కదా. 5 అనేది ఫస్ట్ దానిది, 38 అనేది సెకండ్ దానిది, 55 అనేది థర్డ్ దానిది. సో మనకి నీట్గా ఎలా ప్రింట్ అని చూసారు కదా. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఇంట్ అనేది ఏంటంటే ఇక్కడ ఎప్పుడైతే ఇంట్ ఇచ్చామో మనం రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తాం అన్నమాట. ఈ ఫంక్షన్ రిటర్న్ చేస్తే ఒక వాల్యూని రిటర్న్ చేస్తుంది అన్నమాట. రిటర్న్ చేస్తుంది ఇక్కడ ఏం చేస్తాం, 2 నెంబర్స్ని యాడ్ చేసి ఆ వాల్యూని రిటర్న్ చేస్తాం అన్నమాట. సో చూసుకున్నట్లయితే 2,3 ఉంది కదా. ఎప్పుడైతే 2,3 ఇక్కడికి వచ్చిందో A ప్లేస్లో 2 B ప్లేస్లో 3 వచ్చిన తర్వాత 2+3 అలా ఏమైంది అంటే 5 అవుద్ది కదా. 5 అనేది ఇక్కడ రిప్లేస్ అవుద్దాం. మనకి రిప్లేస్ అయినప్పుడు ఇక్కడ మనకి నీట్గా ప్రింట్ అయింది కదా 5, 38, 55. సో మనకి ఇదన్నమాట. ఇలా ఫంక్షన్స్ అనేవి మనకి వాయిడ్ అని పెట్టుకుంటే ఇక్కడ వాయిడ్ అని ఉంటే మనకి ఏ డేటాని రిటర్న్ చేయనవసరం లేదు, జస్ట్ మనం ప్రింట్ చేసుకుంటే చాలు. అదే మనం ఇంట్ అని పెట్టుకుంటే ఇంట్ కానీ ఫ్లోట్ అని కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఫ్లోట్ అని చెప్పి ఫ్లోట్ టైప్ ఆఫ్ డేటాని రిటర్న్ చేసుకోవచ్చు అన్నమాట. అదంతా మన ఇష్టం.